వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ వంశీ. కార్తీక మాసం స్పెషల్ ఆన్ డిమాండ్ మళ్ళీ నాగసాధు గారిని తీసుకొచ్చాను. హరహర మహాదేవ్. శంభో శంకర. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిబద్ధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. కార్తీక మాసం అన్ని మాసాల్లో శ్రేష్టమైన మాసం. 364 రోజులు పూజ చేయకుండా కానీ కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా కానీ ఈ 364 రోజుల పూజ చేసిన ఫలితం మీ ఖాతాలోకి దేవుడు. చేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శివుడు లేనిది శివుడు కానిది ఏ పదార్థం లేదు. బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండం మొత్తం శివుడే. ఈ పంచభూతాలు మనలో ఉన్నాయి, శివుడు బయటనే ఉన్నాడు. బ్రహ్మాండం మొత్తం శివుడే ఉన్నాడు. శివుడు కానిది శివుడు లేనిది ఏం లేదు. హరహర మహాదేవ్. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలం వచ్చిరంటే మీకు మోక్షం. అంటే చాలా మంది నేను గమనించింది ఏంటంటే ఆరా బాగుంటుంది, అందుకే మెడిటేషన్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు అని విన్నాను. మీరు స్వామివారికి దర్శనం చేసుకోవడం అవసరం లేదు, స్వామివారి అభిషేకం చేయాల్సిన అవసరం. మీరు వచ్చి 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే శివుడిలో ఐక్యమైపోతారు. కార్తీక పౌర్ణమి పుణ్యకాలే. శ్రీశైలంలో అమ్మవారు పౌర్ణమి రోజు వస్తారు. ఈ సీక్రెట్ చాలా మంది తెలియదు. అమావాస్య రోజు అయ్యవారు వస్తారు. కాశీలో నువ్వు గంగలో మునిగి రావు. అవునా? కాశీలో కూడా కాశీలో దూరదర్శనం లేదు. ఓన్లీ శ్రీశైలం దూరదర్శనం. ఎందుకంటే ఆయన తండ్రే కూర్చున్నాడు అక్కడ, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎట్లా వస్తావా అని కాదు, నువ్వు వచ్చినావా లేదా, నువ్వు సైకిల్ వస్తావా, కాలినడకతో వస్తావా, కార్లో వస్తావా, బైక్లో వస్తావా, బస్సులో వస్తావా, ప్లేన్లో వస్తావా, ట్రైన్లో వస్తావా, తాగి వస్తావా, తాగుంటూ వస్తావా, మాంసం తిని వస్తావా, అట్లా ఏం లేదు. నువ్వు రావడం. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసిన నేను, ఇస్కాన్ వాళ్ళు విష్ణువే గొప్ప అని అంటారు. విష్ణు కాదు స్వామి, కృష్ణుడే గొప్ప. విష్ణు గొప్ప అని కూడా కాదు. నేను ఐ కంప్లీట్లీ డిసగ్రీ. శివుడే గొప్ప అంట. నేను ఎట్లా అంటారు? కృష్ణుడు కూడా లింగోపాసన కూడు. ఇస్కాన్ వాళ్ళు ఎవరన్నా వస్తే నాతో మాట్లాడమండి చెప్తా. ఆయన రోజు లింగాన్ని పూజ చేస్తుండే కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ పోయినా కానీ లింగాన్ని తీసుకొని పోతుండే. అర్జునుడికి పాశుపతాస్త్రానికి ఎందుకు పంపించాడు? ఆయన ఇవ్వచ్చు కదా, ఆయన సుదర్శన చక్రం. మరి కృష్ణుడు గొప్పనా శివుడు గొప్పనా? హాలాహలం వచ్చినప్పుడు ఎవరు భార్య పేరు విష్ణువు ఎందుకు స్వీకరించలేదు? హాలాహలం అంటే శివుడు మగవాడు కాబట్టి. కొన్ని శ్మశాన చూస్తుంటే కొత్త బోర్డు అనిపిస్తుంది, వైకుంఠ ధామం అంట. శ్మశానంలో విష్ణు ఎప్పుడో చిగుతున్నాడు అనేసి నేను ఆశ్చర్యపోయినాను. కొంత అధికారులు తప్పు చేస్తే వాళ్ళ వంశాలే ఇబ్బంది పడ్డాయి. సో ఇది మల్లికార్జున స్వామి సాక్షాత్తు ఉండడానికి దర్శనం. అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని మల్లికార్జున స్వామి క్షమించు, ఏమైనా తప్పు జరుగుతుంది. So I request the government of Andhra Pradesh, CM Nara Chandrababu Naidu garu, to take advice from Chaganti Koteshwara garu for the development of Srisailam క్షేత్రం. ఆయన గరికపాటి గారు కూడా అడ్వైస్ తీసుకొని చేయండి. అనుభవం చేస్తే కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పవచ్చు, వేరే వాళ్ళు ఎంతో చెప్పచ్చు, కానీ అన్లెస్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్, మీకే అనుభవం అయిన తర్వాత తెలుస్తుంది. మీరు అక్కడ ఉండి ఒక 2 days ఉండి కొన్ని క్షేత్రాలలో ఉండి మెడిటేట్ చేసి ఉంటేనే మీకు శ్రీశైలంలో జరిగే అద్భుతాలు. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ వంశీ. ఆన్ డిమాండ్ మళ్ళీ నాగసాధు గారిని తీసుకొచ్చాను. ఈసారి స్వామిని నేను ఆపను, మొత్తం అన్స్క్రిప్టెడ్ క్లియర్గా రావస్తుంది. దయచేసి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారని నేను పోయినసారి స్వామిని ఆపాను. ఈసారి స్వామికి ఫుల్ ఫ్రీడమ్, ఎవ్రీథింగ్. కార్తీక మాసం స్పెషల్. ఈరోజు మన ఎపిసోడ్ మొత్తం కార్తీక మాసం. శ్రీశైలంలోని మీకు తెలిసిన టెంపుల్ కొన్నే, కానీ స్వామి గారు కొన్ని సంవత్సరాల నుంచి శ్రీశైలంలో గడిపి చాలా టెంపుల్స్ చూశారు. ఎందుకంటే మీరు అడవి ప్రాంతం వెళ్ళేటప్పుడు నల్లమల్లె ఫారెస్ట్లో, కొన్ని నల్లమల్లె ఫారెస్ట్లో స్వామి యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని టెంపుల్స్ చూశారంట. దాని తర్వాత ఆయన ఎప్పుడైతే సాధువుగా మారారో కొన్ని టెంపుల్స్ కనిపించాయంట. అదే విచిత్రం. అట్లాంటి టెంపుల్స్ గురించి, దాని గురించి కార్తీక మాసంలో మీరు ఎందుకు శ్రీశైలంకి వెళ్ళాలి, దీని గురించి మొత్తం మనకు నాగసాధు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం సాధు గారు. హరహర మహాదేవ్. శంభో శంకర. కాశీ విశ్వేశ్వర. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిబద్ధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. స్వామి కొంచెం హై పిచ్చుతోనే చెప్పండి. నేను మీకు సారీ చెప్తున్నాను. మీ అభిమానులు కొంతమంది ఏమన్నారంటే మధ్యలో ఆపినారని. ఈసారి మిమ్మల్ని ఏమి ఆపేది లేదు, ఎందుకంటే నేను ఏమన్నా సెన్సార్. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు మీరు కూడా తర్వాత అన్నారు కదా, తెలిస్తే బాగుండదు, ప్రయోగాలు చేస్తారేమో అన్నట్టు మీరు ఆపారు. ఈరోజు మిమ్మల్ని వారు ఆపరు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ ఫ్రీడమ్ స్వామి. కార్తీక మాసంలో శ్రీశైలంకి ఎందుకు రావాలి నుంచి స్టార్ట్ చేయండి స్వామి, విశిష్టత నుంచి మొదలుపెట్టండి స్వామి. తప్పకుండా. లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు
మంచిగా అయింది మీరు ఆపి. యాక్చువల్లీ నాకు నా నోరుకి ఫిల్టర్ లేదు. లేదు చెప్పండి సార్. 99% నేను సత్యమే చెప్తా. అందుకే నేను నిజాయితీగా చెప్తా. అందుకే కాకపోతే ఏదైనా వివాదిత వ్యాఖ్యలు వచ్చేస్తాయేమో అని చెప్పి మనకి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది ఫర్దర్‌గా అనేసి నేనే హోల్డ్ బ్యాక్ చేస్తున్నాను. మీరు ఇంకా ఫ్రీడమ్ స్వామి. సంతోషం. కార్తీక మాసం అన్ని మాసాల్లో శ్రేష్టమైన మాసం. మీకు 364 రోజులు పూజ చేయకున్నా గానీ, కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా గానీ, ఈ 364 రోజుల పూజ చేసిన ఫలితం మీ ఖాతాలోకి దేవుడిచ్చేస్తాడు. అత్యంత పవిత్రమైన మాసం. అటు దామోదర, ఇటు శివుడికి, శివ విష్ణువులకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఇక్కడ మన పురాతన కాలం నుంచి కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, దీపారాధన, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాది కృతులు అన్నీ కంపల్సరీగా చేస్తుండారు. క్రమం కొద్దీ మనకి టెక్నాలజీ పెరగడంతో మనకి భక్తి తగ్గిపోయి సో ఇవన్నీ మనము చేయడం కుదరట్లేదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ 364 రోజులు చేయకపోయినా కానీ కార్తీక మాసంలో ఒక్కరోజు చేయండి. మీ కోటి రెట్టు ఫలితాలు వస్తాయి. ఒక్క దీపం పెట్టండి తులసి కోట దగ్గర, ఉసిరి చెట్టు కింద, పవిత్రమైన చెట్లు ఉంటాయి కొన్ని రావి చెట్లు, ఆ చెట్టు కింద మీకు దీపం పెడితే స్వామివారి అనుగ్రహం ఉంటుంది. మీరు విష్ణు భక్తుడైనా శివ భక్తుడైనా అని మీకు స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు. శ్రీశైలంలో ఎందుకు చేయాలి అంటే ఏదైనా పూజ ఈ కార్తీక మాసంలో ఈ భూమండలం మొత్తం నాభిస్థానం శ్రీశైలం. మనము దేశకాలాలు చెప్పుకునేటప్పుడు కానీ సంకల్పం చెప్పుకునేటమే మనం ఏమంటాం, శివ శివ శంభు ప్రవర్తమానస్య ఆద్యమన శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, కృష్ణ గోదావరి మధ్యప్రదేశే, అక్కడ కూర్చున్నాం. అక్కడ కూర్చున్నప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు మనం శ్రీశైలంని ఆధారం చేసుకొని ఎక్కడ శ్రీశైలంలో మనం శ్రీశైలం ఎక్కడుంది మనం కూర్చున్న చోటు నుంచి అని శ్రీశైలాన్ని మనం స్పెషల్గా చెప్పుకోవడం జరుగుతుంది. భూమండలం నాభిస్థానం కాబట్టి. సో ఏ పూజ చేసినా మీరు అడుగు పెట్టిన మోక్షం ఇచ్చే స్థలం శ్రీశైలం. పర్వతుడు అనే మహర్షి శివుడిని ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నుని చేసుకొని శివుడు ప్రత్యక్షమైనప్పుడు పర్వత ఏం కావాలి నీకు అంటే, స్వామి సకల దేవతలు, సకల నదులు, సకల తీర్థాలు, సకల శుభకరం అయ్యే చెట్లు, పుణ్యాన్ని ఇచ్చే చెట్లు, మోక్షాన్ని ఇచ్చే చెట్లు, సంతానం ఇచ్చే చెట్లు, అన్ని శుభ కార్యాలన్నీ చేసే అన్ని పదార్థాలు నా తల మీద ఉండాలి, మీతో సహా, అమ్మవారితో సహా, మీ కుటుంబంతో సహా నా నెత్తి మీద ఉండాలి. తదాస్తు అని శివయ్య అనుగ్రహిస్తే అప్పటి నుంచి ఆయన పర్వతుడయ్యి శ్రీగిరి అయ్యింది. ఇప్పుడు ఇది సత్యయుగం నుంచి ఉంది. సత్యయుగం నుంచి చంద్రావతి అనే మహారాణి స్వామివారిని నిత్యం మల్లెపూలతోని పూజ చేస్తూ ప్రసన్నుని చేసుకొని అప్పుడు స్వామివారు అనుగ్రహించి ఎప్పుడు నాకు ఇక్కడ మల్లెల పూలతోనే నాకు పూజ చేయాలి, అప్పుడే నేను ప్రసన్నుని అవుతాను అని చెప్పి మల్లెల ముర తీసుకొని స్వామివారు జటకి కట్టుకుంటారంట. అందుకే అప్పటి నుంచి అయినా మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి అయింది ఇది. మల్లికా చెట్టు, మల్లెపూలతోని స్వామివారికి అభిషేకం చేసినందుకు స్వామివారు మల్లికార్జున. వెనకాల గుడి వెనకాల చూసినట్టయితే మద్ది చెట్టు ఉంటుంది, అర్జున వృక్షం. మద్ది చెట్టు మనకి గుడి బ్యాక్ సైడ్ లో అమ్మవారి గుడికి వెళ్తుంటే రైట్ సైడ్ లో మా మండపం ఇప్పుడు యాగశాల కట్టారు. యాగశాల ముందు ఈ చెట్టు ఉంటుంది, అర్జున వృక్షానికి ప్రదక్షిణ చేస్తే శివపార్వతులు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. మల్లె తీగ చుట్టుకొని ఉంటుంది. మల్లె తీగ అమ్మవారి స్వరూపం, అర్జున వృక్షం శివ స్వరూపం. ఎందుకంటే మనకి రుద్రంలో క్లియర్ మెన్షన్ చేసి ఉంది, వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. రైట్. శివుడు లేనిది శివుడు కానిది ఏ పదార్థం లేదు. మనం బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండం మొత్తం శివుడే, శివుడు తప్ప శివుడు కానిది ఏదీ లేదు. రైట్. మనం శివుడిలోనే ఉన్నాం, శివుడు గాలే పీలుస్తున్నాం. మనం గాలి పీలుస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది గాలి? శ్రీకాళహస్తి నుంచి వస్తుంది.
వాయులింగం వాయులింగం వచ్చేసి వాయులింగం అద్భుతంగా చెప్పినాడు స్వామి. అగ్నిలింగం అరుణాచలేశ్వర లోపల అగ్ని ఉంటుంది మీకు ఎప్పుడన్నా ఆ అగ్నే జఠరాగ్ని. వైశ్వానర్ అంటారు జీర్ణం చేసేది. జలం ఉంది జలం లింగం లోపల లాలాజలం అంటారు. జలలింగం ఎక్కడ ఉంది జంబుకేశ్వరం. ఇక్కడ మీరు ఎంత స్నానం చేసుకోండి శాంటికోటేశ్వర చెప్పినట్టు ఏదో ఒకటి మురికి వస్తుంది, ధూళి వస్తుంది. అది ఏం లింగం? ఏకాంబరేశ్వర్ పృథ్వీలింగం కాంచీపురం. తర్వాత నటరాజ స్వరూపం ఆకాశలింగం. ఈ గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్లలో ఈథర్ అంటారు, స్పేస్. ఇదే ఆకాశలింగం. ఇంకేమైనా మిస్ చేసినాము? తేజో వాయు ఆకాశం. సో ఈ పంచభూతాలు మనలో ఉన్నాయి. శివుడు బయటనే ఉన్నాడు, బ్రహ్మాండం మొత్తం శివుడే ఉన్నాడు. శివుడు కానిది శివుడు లేనిది ఏం లేదు. హర మహాదేవ శంభో శంకర కాశీ విశ్వేశ్వర. అది మీరు ఫీల్ అయితే కానీ మీరు తెలుసుకోలేరు. శివభక్తి అంటే మామూలు విషయం కాదు. అవును సార్. ఆ భక్తి రావడమే అసలు రాసి పెట్టి ఉండాలి. భక్తి రావాలంటే అవును స్వామి, ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం తప్ప భక్తి రాదు ఈ జన్మల. ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. రైట్. 84 లక్షల జీవరాశుల్లో వచ్చేది మానవ జన్మ. ఒక పురాణంలో కూడా విన్నా స్వామి, ఇంట్లో అంటే గత జన్మలో శివభక్తుడు అంటే వాళ్ళ ఇంట్లో సంగీత విద్వాంసులు ఏదో అదే మన కళలతో పుడతారు. అందుకే మనం ఈ జన్మలో పుట్టినందుకు మనం ఎందుకు పుట్టిన మనం పుణ్యం పొందనీకి. నెక్స్ట్ వచ్చే జన్మల్లో నీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే నెక్స్ట్ జన్మలో పరమేశ్వర అనుగ్రహం ప్రకారం మీకు స్వామి వారు అనుగ్రహించి మీ కోరిక తీరుస్తాడు. కోరికతోనే నువ్వు ఈ జన్మ ఎత్తినావు. పూర్వజన్మలో నువ్వు కోరుకుంటావు నీకు ఇవి కావాలి అని చెప్పి. అందుకే మనం చెప్తాం. ఇప్పుడు ఈ మన సాంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో, ఇతర మతాల్లో వాళ్ళు ఓన్లీ స్వర్గం వరకే వాళ్ళ టార్గెట్. మనం స్వర్గాన్ని మించి మోక్షం, వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం, సో ఇట్లా అన్ని లోకాలు ఉన్నాయి మనకి. రైట్. సో అట్లా మనం చేసే పుణ్యంతోని దేవత కూడా అయ్యే ఛాన్స్ మన ధర్మంలో ఉంది. యూ కెన్ బికమ్ ఏ గాడ్. భక్తితో నువ్వు ఇంద్రుడు కావచ్చు. నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన భక్తి చూసి శివుడు నీకు డైరెక్ట్ ఇంద్ర పదవి ఇస్తాడు. ఇంద్రుడు పడిపోతాడు, మళ్ళీ ఇంకో ఇంద్రుడు పుడతాడు, బ్రహ్మ కూడా పడిపోతాడు, ఇంకో బ్రహ్మ పుడతాడు కల్పాలు చేంజ్ అయినప్పుడు. అవునండి. సో అట్లా నీకు ఏ కోరిక ఉంటే తీరని కోరిక లేదు పరమేశ్వర అనుగ్రహం ప్రకారం. ఇప్పుడు మీరు అన్నట్లుగా శివ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే వీరభద్ర స్వామి, అది అక్కడ వీరభద్ర స్వామి ఉంటారు. మన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకుని మీరు అంటే మధ్య చెట్టు అర్జున వృక్షం అని రాసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రదక్షిణ చేసుకుంటే కరెక్ట్ మోక్షానికి శ్రీశైలంలో అడుగు పెడితేనే మీరు ఫస్ట్ ఉత్తర ద్వారం వచ్చేసి ఉమామహేశ్వరం. శ్రీశైలం అంటే ఒక్క గుడే కాదు. అవును స్వామి, అది చెప్పండి క్లియర్ గా. శ్రీశైలంకి 4 ద్వారాలు. రైట్. ఉత్తర ద్వారం వచ్చి ఉమామేశ్వరం, తెలంగాణ నుంచి వచ్చి అచ్చంపేట నుంచి ఉమామేశ్వరం. కంపల్సరీ ఉమామేశ్వరం విజిట్ చేసుకొని మీరు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి. అదే మీరు తూర్పు వైపు వస్తున్నారు అనుకోండి, త్రిపురాంతకం ఉంటుంది. అక్కడ త్రిపురాసులు సంహారం చేసాడు. ఓకే. అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది, పాతాళంలో ఉంటుంది. ఓకే. అక్కడ విజిట్ చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు పురాతన కాలం. అంటే ఎట్లా నుంచి ఎక్కడ ఉంటుంది స్వామి టెంపుల్ అది? త్రిపురాంతకం వచ్చేసి నర్సరావుపేట వెళ్ళే రూట్లో, మనకి ఇక్కడ అంటే వినుకొండ వెళ్ళే రూట్లో దక్షిణామూర్తి కొండ ఉంది అక్కడ. కోటప్పకొండ అంటారు. ఆన్ ద వే టు కోటప్పకొండ ఫ్రమ్ మార్కాపురం, వినుకొండ, దొనకొండ నుంచి వెళ్ళేటప్పుడు త్రిపురాంతకం వస్తుంది. చాలా మంచి పవర్ఫుల్ క్షేత్రం. త్రిపురాసుర సంహారం చేశారు ఒక్క బాణంతోనే. శివుడు బాణం అయిన, విష్ణు బాణం అయినప్పుడు 3 లోకాలని ఒక బాణంతోని. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి దక్షిణ ద్వారం వచ్చేసి జోగులాంబ తల్లి అని ఒకటి, సిద్ధావతం అంటారు. సిద్ధేశ్వర స్వామి ఉంటారు అక్కడ. అక్కడ నుంచి కడప రాయలసీమ వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కంపల్సరీ దర్శనం చేసుకొని వస్తారు. ఇక్కడ సైడ్ నుంచి వచ్చేటప్పుడు వెస్ట్ ఫేసింగ్ పడమర నుంచి వచ్చేటప్పుడు జోగులాంబ
ఓకే. బాలబ్రహ్మేశ్వర స్వామి అంటారు. అక్కడ నుంచి నడక దారిలో శ్రీశైలం వచ్చేవాళ్ళు. ఇది మొత్తం 4 ద్వారాలలో కలిపి శ్రీశైలం. శ్రీశైలం. మీ శ్రీశైలం ఉమామేశ్వరం దాటిరంటే మీకు శ్రీశైలం వచ్చినంత ఫలితం వచ్చేస్తుంది. ఓకే. 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 శ్రీశైలం వచ్చిరంటే మీకు మోక్షం. చాలా మందికి తెలియదు స్వామి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఫస్ట్ వచ్చేది మనము శిఖరం దర్శనం చేసుకోవాలి స్వామివారి పైన. చరణంది అంటారు. పైన ఎప్పుడన్నా మీరు శిఖరేశ్వరం వెళ్ళినప్పుడు అవును. పైన నంది తిప్పుతారు. తిప్పుదాం. నంది కొమ్ముల శిఖరం కొమ్ముల వస్తుంది. మధ్యలో నుంచి మనకి శిఖరం అప్పుడైతే శిఖరం కనిపించిందంటే మీకు తప్పకుండా మోక్షం వస్తుంది. రైట్. Yes, sir. సో ప్రపంచంలోనే ఇక్కడ లేని క్షేత్రం కేవలం శ్రీశైలం వస్తేనే మోక్షం ఇచ్చే కెపాసిటీ ఉన్న క్షేత్రం, అతి మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం. ఉమామేశ్వర తీర్థంలో ఉండే చంద్రలింగం స్వామి. ఉమామేశ్వర స్వామి. ఉమామేశ్వర స్వామి. ఉమామేశ్వర స్వామి అంటే అమ్మ తపస్సు చేశానని భూమికి రప్పించిందని చెప్పేసి అంటారు. 4 ద్వారాల్లో అక్కడ అధిష్టాన దేవతలు ఉంటారు. ఓకే. శివుడు ఉమామేశ్వర రూపంలో, త్రిపురాంతక సంహార రూపంలో ఉంటారు స్వామివారు. అక్కడ అంటే చాలా మంది నేను గమనించింది ఏంటంటే ఆరా బాగుంటుంది, అందుకే మెడిటేషన్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు అని విన్నాను. శ్రీశైలం ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్. అదే నేను ఉమామేశ్వర తీర్థం గురించి కూడా మీకు మీరు స్వామివారికి దర్శనం చేసుకోవడం అవసరం లేదు, స్వామివారి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే శివుడిలో ఐక్యం అయిపోతారు. 2 minutes, 18 seconds చాలు మీకు. కలియుగంలో 18 seconds మీరు శివుడి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టిరనుకోండి, ఇక్కడనే మీ శ్వాస మీద కాన్సన్ట్రేషన్, ఇదే కాళహస్తీశ్వర లింగం, నాలోనే శివుడు ఉన్నాడని భావించి కనెక్ట్ అయిపోతారు మీరు శ్రీశైలంలో. ఏ భూమండలంలో ఎక్కడ మీరు అంత కనెక్ట్ కాలేరు. ఎందుకంటే సకల దేవతలు వస్తారు. సంధ్యా విజృంభితం అని ఆదిశంకరాచార్య చెప్తారు. సంధ్యాకాలంలో స్వామివారు అక్కడ దిగుతారు. ఓకే. ఉమా సమేతుడై రిషభవాహనంలో సాయంత్రం శ్రీశైలం దిగుతారు. ఏ రూపంలో వస్తారో మీకు దర్శనం ఇస్తారో, మీరు అదృష్టవంతులైతే. అంత పవిత్రమైన క్షేత్రం. అందరూ శ్రీశైలం 1 day trip 2 day trip అంటారు కదా స్వామి, అది చాలా తప్పు చేస్తున్నారు. అసలు శ్రీశైలంకి వచ్చేసేసి ఆయనని చేస్తున్నారు. చుట్టుపక్కల అసలు అంటే చాలా పవర్ఫుల్ వాళ్ళందరూ. అది మీరు అన్నట్టుగా చాలా మంది నాకు ఛాన్స్ అని దేవుళ్ళు వెలిసినారు. చాలా మందికి ఆ విషయం తెలియదు, ఇంక్లూడింగ్ బయలువీరభద్ర స్వామి. ఎన్నో వ్యాధులు పోగొడతాడంట ఆయన. అసలు ఆయన ముందు వాహనాలు పూజ చేయించుకుంటారు, ఎందుకనంటే అసలు యాక్సిడెంట్ రావని. కొంచెం దాని గురించి కూడా చెప్పండి స్వామి. తప్పకుండా. మనం ఫస్ట్ శిఖరేశ్వరం దర్శనం చేసుకోవాలి. రైట్. తర్వాత మనము రాజద్వారం నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ముఖద్వారం నుంచి అక్కడ బయలువీరభద్ర స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే ఫస్ట్ వచ్చేది హాటకేశ్వరం. అంటే సాక్షికరం తర్వాత హటకేశ్వరం కన్నా ముందే హటకేశ్వరం ముందే ఫస్ట్ వచ్చేది హాటకేశ్వరంలో ఉండేది సువర్ణలింగం, బంగారలింగం. అవును. కేశప్ప అని ఒక మహాశివ భక్తుడు అక్కడ రెగ్యులర్ గా అన్నదానం చేసేవారు. శ్రీశైలంలో జమ్యాకున మీద ఒక ఇంత అన్నం గిన్నె పెట్టి మెతుకు పెట్టి, స్వామి నా దగ్గర ఏం స్తోమత లేదు స్వామి, నేను అన్నదానం చేయలేను, ఇదే నీకు సమర్పించుకుంటానని చెప్తే కూడా కాశీలో 1 కోటి మందికి పెట్టినంత ఫలితం నీ ఖాతాలో వేస్తాడు. శ్రీశైలంలో అన్నదానం చేపిస్తే అంత ఫలితం. కేశప్ప అని భక్తుడు, మహాశివ భక్తుడు అన్నదానం చేపిస్తుండే. ఒకరోజు శివుడు మహాశివరాత్రి రోజు చేయలేకపోయినాడు. శివుడు పరీక్ష పెట్టి, ఆయన చెట్టుకి అక్కడ బిల్వ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొట్టుకొని ఆయన ఇంకా నేను నీకు అన్నదానం చేయకపోతే నా జీవితం ఎందుకు, నా జీవితం ఇంకొద్దు, నీలో వాళ్ళని ఐక్యం చేసుకో అని చెప్పి తల బాదుకుంటే ఆయన పడిన రక్తము కుండ మీద పడి స్వర్ణలింగం. కొంచెం సిద్ధ పురుషులకి ఆ లింగం స్వర్ణలింగం కనిపిస్తుంది. హాటకేశ్వరంకి వస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. హాటకేశ్వరం ఓకే. చాలా మందికి సంతానం కలిగి 2-3 మీరు చెప్పినది ఒకటి విన్నా నేను. ఇంకోటి హటకేశ్వర దర్శనం చేసుకుంటే ఆకలి బాధలు ఉండవు, జీవితంలో ఎప్పుడు ఆకలితో చనిపోడు. కరెక్ట్. కేశప్ప అని అన్నదానం చేసినందుకు అని విన్నాను. కరెక్ట్. హటకేశ్వరం ఎందుకంటే కుండ రూపంలో ఉంటది. దర్శనం చూడాలంటే మనం అలంకారం అయ్యే టైంలో వెళ్తేనే మనకు దర్శనం అవుతుంది. దానికి మనకు ఆపోజిట్ గా అమ్మవారికి శ్రీచక్రం కూడా మన శంకరాచార్యులు గారు స్థాపించిందని చెప్పి విన్నాను స్వామి. అవును, కరెక్ట్. చాలా పవర్ఫుల్ అంట స్వామి. అసలు అది చాలా పవర్ఫుల్.
దాని మీద కుంకుమ అవును. మీరన్నది కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది. అక్కడ ఆ కుంకుమ పెట్టుకుంటే ఎవరు పెళ్లి కావాలో లేదా సమ్ డిస్టర్బెన్స్ అది ఉన్న ఫ్యామిలీ లైఫ్ లో కూడా బాగా సెట్ అవుతుంది. ఇష్టకామేశ్వరి ఇష్టకామేశ్వరి టెంపుల్ మనకి ఆ, శ్రీ చక్రం మీద కుంకుమ గురించి ఆ, చెప్పారు. కుంకుమార్చన ఉంది. ఓకే కుంకుమార్చన ఓకే. చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా పెళ్ళి అవ్వడము, అది ఉంది. వాళ్ళకి దీర్ఘ సుమంగళి భవని ఆశీర్వాదం కూడా ఉంది అది అక్కడ చేస్తారు చూసాను అక్కడ. అమ్మవారిని. ఇంకోటి మన కొట్టి ఇష్టకామేశ్వర కాపాడుతారు. అమ్మవారు అడవిలో ఉంది. అడవిలో ఉంటారు. దానికి అమ్మవారు అనుగ్రహించి 4 సార్లు రప్పించుకున్నారు. నేను డిపార్ట్మెంట్ చేసేటప్పుడు మా పై ఆఫీసర్లతోని నేను మీరు ఒక నాకే నూనె ఛాన్స్ ఇవ్వలేదు. డెఫినెట్లీ నెక్స్ట్ టైం మీరు రండి, తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తాను. అమ్మవారికి నూనె డబ్బా కానీ, చీరలు కానీ, అక్కడ ఉండే చెంచులు కానీ, ఏమన్నా ఔషధాలు కానీ ఏమన్నా కావాలంటే మేము ఇస్తుండే. ఓకే సో ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ వేశారు. అవునవును సార్. తీసుకెళ్తాను. మీరు నైట్ వచ్చి టికెట్ తీసుకోవాలా తీసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్కి. సో అక్కడ అట్లాంటి విగ్రహం అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు. అవును సార్. అవును. అమ్మవారు చతుర్భుజ అయి ఎట్లా అంటే ఆ కుంకుమ పెడితే సాక్షాత్తు ఒక అమ్మవారి కూర్చొని ఉన్నట్టు మీకు భావన కలుగుతుంది. నా ఒకసారి అయితే ఇట్లా అమ్మవారికి పెట్టంగా 4 సార్లు అయినప్పుడు అక్కడ ఉండే పూజారి పెట్టమను లోపల పూజ చేసేటప్పుడు వచ్చి పెట్టినా నాకే ఒక షాక్ లెక్క కలిగింది. అవును సార్. కరుణించావా తల్లి అని చెప్పి. చాలా సో చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ చేసిరు. అది చాలా మహిమాన్విత క్షేత్రం. మీరు శ్రీశైలం వస్తే ఏదో ఒకసారి మీరు ఇష్టకామేశ్వరి ఖచ్చితంగా సార్. కోరిన కోరికలు తీర్చే తల్లి ఇష్టకామేశ్వరి. అవును. ఈ మన పాలధార పంచదార దగ్గర కూడా చాలా మంది మన సాధువులు ఉన్నారు. హాష్టకేశ్వరం ముందే పాలధార పంచదార ఆపోజిట్. కంపల్సరీ అక్కడ మనం స్నానం చేసుకునే వెళ్ళాలి. ఏంటంటే అమృతత్వంతోని ఉండిన నీళ్ళు అవి. అవును. ఔషధం. పాలధార పంచదార. పాలధార అంటే తెల్లగా ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ లేకుండా పాకురు బట్టి అంత అయిపోయింది. కానీ ఫ్యూచర్లో డెవలప్మెంట్, శ్రీశైలం డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఆ క్షేత్రం కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఓకే. చాగంటి కోటేశ్వరరావు గారు సీఎం గారితో చెప్పించి స్పెషల్గా అక్కడ స్నానం చేసుకునేట్టు ఏర్పాటు చేస్తే అత్యంత ఆ, ఫలితం వస్తుంది. ఆ స్నానం తీర్థస్నానం అసలు మనము ఆ, కార్తీక మాసం చేయాల్సింది తీర్థస్నానం. పాతాళ గంగలో పోయి మునిగి రావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎక్కడ మీకు తీర్థాలు ఉన్నాయో మీ శ్రీశైలం పోకుండా మీ ఇంటి దగ్గరనే ఎక్కడ నది ఉన్నదని తీర్థంగా ఉన్నాయి కానీ కంపల్సరీ నదీ స్నానం అయినా తీర్థ స్నానం అయినా చేయాలి. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది కార్తీక మాసం. అది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం కార్తీక మాసంలో శ్రీశైలంకి ఎందుకు రావాలి దర్శనానికి? ఎందుకు స్పెషల్? కార్తీక పౌర్ణమి పుణ్యకాలే. శ్రీశైలంలో అమ్మవారు పౌర్ణమి రోజు వస్తారు. పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు ఈ సీక్రెట్ చాలా మంది తెలియదు అసలు. ఓకే ఓకే. అమావాస్య రోజు అయ్యవారు వస్తారు. శ్రీశైలం స్కంద పురాణంలో ఎట్లంటే రాసిపెట్టి ఉంది, కార్తికేయుడు ఇప్పుడు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేసి అప్పుడు పంచాయతీ వచ్చినప్పుడు గణపతి 3 చుట్లు తిరిగేసి నేను మొత్తం భూమండలం చుట్టూ తిరిగేసిన అని చెప్పేసి అయ్యవారు అమ్మవారి చుట్టూ తిరిగేసి గెలిచేసి కార్తికేయుడు అట్లెట్లు ఇస్తారు అది ఇలీగల్ అని చెప్పి కొట్లాడి వచ్చేస్తాడు. ఎప్పుడంటే కార్తికేయుడు పోయి ప్రతి గుడికి పోయి వచ్చిండు భూమండలంలో ఆయన నెమలివానం వేసుకొని. అయితే ఆయన రాగానే గణేశుడు బయటకు వస్తున్నాడు. అరే నేను ఇంత ఫాస్ట్గా వచ్చిన ఎలకవానమైనది నాకన్నా ముందు ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాను. ఏం మాయ ఇది అని చెప్పి. సో లాస్ట్ వచ్చేసరికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అలిగి శ్రీశైలం వచ్చేస్తాను. తర్వాత అయ్యవారు అమ్మవారు ఇంకా సాక్షి గణపతి అయ్యి, సాక్షి గణపతిలో మీరు గోత్రనామాలు చెప్పుకోవాలి. మీరు ఓకే. మీరు వచ్చి శ్రీశైలంలో మీ రికార్డు ఉంటుంది మీరు వచ్చినట్టు. రైట్ రైట్. సో కంపల్సరీ ఈ పాలధార పంచదార స్నానం చేసిన తర్వాత ఇంకోటి అసలు స్నానం కూడా అవసరం లేదు. మీకు ఏ దేవాలయాల్లో మీరు స్నానం చేసి పోగలుగుతారా? మందాయి పోగలుగుతారా? అన్ని చెడు పనులు చేసి మీరు శ్రీశైలంకి దర్శనం చేసే అవకాశం ఉంది. ఎట్లా అంటారు? శ్రీశైలం ఒక్క క్షేత్రంలోని ధూళి దర్శనం. ధూళి దర్శనం అక్కడ. కాశీ కూడా ఉంది కదా స్వామి? ఆ? కాశీ కూడా ధూళి దర్శనం ఉంది కదా? కాశీలో నువ్వు గంగలో మునిగి రావాలి. అవునా? కాశీలో కూడా కాశీలో ధూళి దర్శనం లేదా? ఓకే. ఓన్లీ శ్రీశైలం ధూళి దర్శనం. ఓకే ఓకే. ఎందుకంటే చాగంటి కోటేశ్వర గారు ఒకసారి ప్రవచనంలో చెప్పినట్టు అక్కడ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. ఆయన తండ్రే కూర్చున్నాడు అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎట్లొస్తావా అని కాదు, నువ్వు వచ్చినావా లేదా ఆయనకి ఇంపార్టెంట్. నువ్వు రావడమే చాలు ఆయనకి. నువ్వు ఎట్లొస్తావు, నువ్వు సైకిల్ మీద వస్తావా, కాలినడకతో వస్తావా, కార్లో వస్తావా, బైక్లో వస్తావా, బస్సులో వస్తావా, ప్లేన్లో వస్తావా, ట్రైన్లో వస్తావా, తాగి వస్తావా, తాగుంటూ వస్తావా, మాంసం తిని వస్తావా, అట్లా ఏం లేదండి. నువ్వు రావడం ముఖ్యం. శ్రీశైలం
మల్లికార్జున స్వామి ధూళి దర్శనం చేసుకోవాలి. డైరెక్ట్ వచ్చేసి ఫస్ట్ చేసుకునేది దర్శనం ధూళి దర్శనం స్వామివారి. అట్లనే అందరు లీన్ తీసుకుంటారేమో స్వామి, శుచి శుద్ధంగా రండి ఛాన్స్. ఇప్పుడు ఇప్పుడు వైష్ణవ ఆలయంలో ఇట్లాంటి ఆఫర్ ఉందా? శివుడే దేవుడు, దేవాది దేవుడు, దేవంకే దేవు మహాదేవ్ అంటారు. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసిన నేను, ఇస్కాన్ వాళ్ళు విష్ణువే గొప్ప అని అంటుండు. విష్ణు కాదు స్వామి, కృష్ణుడే గొప్ప. విష్ణు గొప్ప అని కూడా కాదు, నేను ఐ కంప్లీట్లీ డిసగ్రీ. శివుడే గొప్ప అంట నేను. ఎట్లా అంటారు? పరశురాముడు ఉన్నాడు, కృష్ణావతారం కన్నా ముందేగా. పరశురాముడు ఎవరు శిష్యుడు? దశావతారంలో ఒకడు కాదు, విష్ణువే కాదు, విష్ణు స్వరూపమే కాదు, ఎవరు శిష్యుడు చెప్పండి? ఎంత ఐడియా లేదు స్వామి. సాక్షాత్తు శివుడు శిష్యుడు పరశురాముడు. మరి హాలాహలం వచ్చినప్పుడు ఎవరు పారిపోయారు? శివుడు పారిపోయిందా, విష్ణు పారిపోయిందా? మరి విష్ణువు ఎందుకు స్వీకరించలేదు హాలాహలం? అంటే శివుడు మగవాడు కాబట్టి. ఏమో సార్, నాకైతే విష్ణు శివు ఇద్దరు సమానము కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరి కంటే నాకు కానీ అమ్మవారు నేను ఎక్కువ. చెప్తాను. ఇప్పుడు ఇది నా చెయ్య కాదా? ఉమ్, ఇది నా చెయ్య కాదా? ఉమ్, మరి దీనికి ఎక్కువ పవర్ ఉంది, దీనికి ఎక్కువ పవర్ ఉంది. ఇప్పుడు రైట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్ ఉంటారు. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ పవర్ ఉంటుంది, కొంతమంది రైట్ హ్యాండ్ పవర్ ఉంటుంది. నాకు రైట్ హ్యాండ్ ఉంది పవర్. ఉమ్. ఇప్పుడు నాకు ఇది పవర్ ఎక్కువనా, ఇది పవర్ ఎక్కువనా? రైట్ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్. మరి రైట్ ఉంది కాబట్టి శివుడు రైట్ సైడ్, అమ్మవారు లెఫ్ట్ సైడ్. పార్వతీదేవి మగ స్వరూపం ఉంటే విష్ణు, విష్ణు ఆడ స్వరూపం ఉంటే పార్వతీదేవి. అందుకే ఆడ అవతారం ఎత్తింది ఎవరు? మోహినిగా. శివుడా విష్ణువా? ఆయన చాలా అందగాడు కదా స్వామి. అదే విష్ణుమూర్తి మన- అందుకే ఆయన మోహిని ఇప్పుడు అవతారం ఎత్తింది. మరి అదే కదా అమ్మవారి స్వరూపం కాబట్టి. అమ్మవారు శివుడు తపస్సు చేసిందా, శివుడు అమ్మవారి కోసం తపస్సు చేసిండా? అమ్మవారు వేసింది. 14 లోకాల్లో శివుడు అంటాడు ఎవరు లేరు. ఏకస్త్వమేవ అన్నది ఏ మల్లికార్జున స్వామి సుప్రభాతం. ఉన్నది నువ్వు ఒక్కడివే, దేవతా సార్వభౌమ అన్నది మల్లికార్జున స్వామి. దేవతలన్నిటిలో శ్రేష్ఠుడు, దేవతా సార్వభౌముడు మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి మొత్తం పేరు ఎవరికైనా తెలుసా? శ్రీ పర్వత, శ్రీ స్వయంభు, శ్రీలింగ చక్రవర్తి, శ్రీమన్ మల్లికార్జున మహాలింగ స్వామి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత శ్రేష్టమైన లింగం మహాలింగం అని ఒక్కటే అనబడే లింగం శ్రీశైలం మల్లికార్జున మహాలింగం. ఒకటే. ఒక్కటే. ఇప్పుడు మీరు చెప్పినారు ఫస్ట్ టైం ఆ ఫుల్ పేరు. నేనైతే వెళ్ళలేదు. రాముడు వచ్చి శివుడికి పూజ చేసిండా, శివుడు వచ్చి రాముడికి పూజ చేసిండా? శ్రీశైలంలో రాముడు ప్రతిష్ఠించిన లింగం ఉందా? సహస్రలింగం ఉంది. సేమ్ సీతామాత ప్రతిష్ట మల్లికార్జున స్వామి బ్యాక్ సైడ్ మీకు ఎప్పుడైనా వెళ్ళండి. స్వామి శ్రీరామ. ఇంకోటి ఏంటంటే సీతమ్మ కూడా సహస్రలింగం ప్రతిష్ఠించింది అమ్మవారి ఎదురు. ఉంది ఉంది ఉంది. మరి ఎవరు పూజ చేశారు? కృష్ణుడు కూడా లింగ ఉపాసనకుడు. కృష్ణుడు కూడా. ఓకే. ఇస్కాన్ వాళ్ళు ఎవరన్నా వస్తే నాతో మాట్లాడమండి, నేను చెప్తా. ఆయన రోజు లింగాన్ని పూజ చేస్తుండే కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ పోయినా కానీ లింగాన్ని తీసుకొని పోతుండే. మరి అర్జునుడికి పాశుపతాస్త్రానికి ఎందుకు పంపించాడు? ఆయన ఇవ్వచ్చు కదా, ఆయన సుదర్శన చక్రం. శివుని మెప్పించుకొని నువ్వు పాశుపతాస్త్రం పోయా, నాదే పవర్ లేదు, ఆయనదన్నే పవర్ ఉంది అని చెప్పి ఎందుకు పంపించిండు? మరి కృష్ణుడు గొప్పనా, శివుడు గొప్పనా? లింగం నేనైతే వాళ్ళిద్దరు సమానంగా చూస్తా స్వామి. నేను గొప్ప పంచాయతీ తేలాల్సిందే. ఇప్పుడు రేపు కలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని వేస్తాడు తెలుసా? శివద్రోహులు అందరినీ వేస్తాడు. శివద్రోహం చేసిన వాడికి తల తీసేయాలి. సత్యయుగంలో దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తుండే. శివులేడే భూతాలు వెంబడి తిరిగేటోడు, మాంసం తినేటోడు, మద్యం తాగేటోడు, వానికి కింద పిల్లనిచ్చేది. వానికి దేవతలను కూడా నేను అధికారం ఇయ్యను, నేను హవిస్సు కూడా ఇయ్యను, యజ్ఞాకుతాలు కూడా నేను పాల్గొననియ్యను అని చెప్తే ఏమైంది? తలవైంది. జటాజురం నుంచి ఒకటి కిందేస్తే అతి వీర భయంకరమైన వీరభద్ర స్వామి వచ్చిండు. ఆజ్ఞ శివ అని అన్నాడు. శివద్రోళ్ళందరూ శిక్షించు అన్నాడు. ఏమైంది? వీరశైవులారా విజృంభించుండి శివద్రోహులను శిక్షించండి అన్నాడు. అంత తలలన్నీ లేచిపోయినా లేచిపోలేదా? అందుకే శివనింద చేయొద్దు, విష్ణు నింద చేసుకోండి. అది విష్ణు వచ్చి తెలుస్తాడు. అది ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఎవరైనా తిడితే ఇప్పుడు రాక్షసులందరూ రావణుడు అయినా కానీ నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే మన సనాతన ధర్మం గురించి కరెక్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు స్వామి మీరు బొట్టు పెట్టుకున్నారు, భస్మం పూసుకున్నారు. నేను భస్మం పూసుకున్నా, లోపల కామాఖ్య మాత కుంకుమ కూడా పూసుకున్నా. అది హెల్మెట్ వల్ల దానివల్ల పోయిందంతే. అన్ని ధరిస్తేనే సనాతన. నేను విష్ణువుని గౌరవిస్తాను, నేను అంటలేను, కానీ శివుడే గొప్పడు. కానీ నేను అట్లా అనేసి విష్ణువుకి
విష్ణు ఇది విష్ణు అది విష్ణుడు అనకూడదు. ఇట్లా అట్లా అనకూడదు. అన్నట్లేదు వేరే అనకూడదు వాళ్ళకి స్వామి. అదే అనకూడదు. శివద్రోహం శివదూషణ చేయొద్దు స్వామి. చేయకూడదు స్వామి. శివ దూషణ చేయకూడదు. విష్ణు దూషణ అది చేయకూడదు. చాలా మహాపాపం అది. అదొకటి ఆ, కంపారిజన్ కూడా వద్దు స్వామి. వాళ్ళిద్దరూ సమానం. సమానమే కానీ వాళ్ళిద్దరు స్టిల్ కలిస్తేనే శివుడు గొప్ప అండి. ఇప్పుడు రేపు రేపు మీరేం ఇప్పుడు అది కాదు, రేపు కల్కి అవతారం వచ్చేసి కల్కి అవతారం వచ్చిన తర్వాత ఎవరన్నా అప్పుడు మేము ఉంటే అడగండి ఇదే క్వశ్చన్, నువ్వు గొప్పనా శివుడు గొప్ప, ఆయన ఏం చెప్తాడు చెప్పు. ఫస్ట్ అంటే కల్కి అవతారం రాగానే ఫస్ట్ శివద్రోహులని శివుని ఎవరైతే కించపరుస్తూ మాటలు ఫస్ట్ వాళ్ళనే లేపేస్తారు. వాడిని వాళ్ళ తల పోదు. వాళ్ళు శివ మళ్ళీ అయితే మీరు శివుని కించపరిచే వాళ్ళు ఎవరు మీకు లిస్టులో మీకు తెలుసు ఆల్రెడీ. అంతే, ఎవరు ఇప్పుడు ఎవరు డెమిగాడ్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక అంతే, వాషింగ్ మెషిన్ అంతే. బ్యాచ్ అని శివద్రోహం అంటున్నారు అసలు వాళ్ళని. నన్నుగా చాగటి కోటేశ్వర గారు అడగండి, శివద్రోహం చేస్తే ఏం చేయాలి వాడిని? నాలుకే కోసేయాలి, తలలు తీసేయాలి. వీరశైవులు అంటే అది వాళ్ళు అట్లా అది చేసేవాళ్ళు ఆ టైంలో. కాపాలికులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. అదే అప్పుడు ఆటకేశ్వరం దగ్గర ఆదిశంకరాచార్యుడు పూజ చేసేటప్పుడు నరసింహస్వామి వచ్చి కాపాడాడు శివభక్తుడిని. సాక్షాత్తు శివస్వరూపం కదా ఆదిశంకరాచార్యుడు. అవును. నరసింహస్వామి వచ్చి కాపాలికుడిని అవును. చంపి వచ్చిండు. అవును. సో ఆయన ఈ విష్ణు అంటే అంత ప్రీతి ఆయనకి, శివుడు అంటే. శివుడు అంటే. అదే స్వామి. అందుకే శివద్రోహం చేయొద్దు, శివదూషణ చేయొద్దు, చేయకూడదు. శివుని తిరస్కారం చేయొద్దు. నేను అనేది అదే స్వామి. శివుడు ఎప్పుడు శి- విష్ణువుని ఆదరిస్తారు. శివుడు కానీ క్షమించవచ్చు విష్ణువు కానీ ఎప్పుడు శివుని ఆదరిస్తాడు. శివగణాలు క్షమించవు. అది అది చాలా మందికి తెలియదు ఆ అదే విషయము. ఏదో ఇప్పుడు మా శ్రీశైలం డెవలప్మెంట్ అని ఏదో చేయబోతున్నానంట నెక్స్ట్ 5 years 10 years లా. ఓకే. ఓకే. కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఇస్ వార్నింగ్ టు ఎనీవన్ హూ టచెస్ శ్రీశైలం. అవునా సార్? ఆ, అంటే ఎందుకంటే లైక్ అతి ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? డిస్టర్బెన్స్ ఏం చేస్తున్నారు? మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అది 12 జ్యోతిర్లింగాల డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు కాశీ కారిడార్ అని చెప్పి అందులో అవును. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ కాశీ. అవును అంటే సార్. చాలా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు, ఇళ్ళ లోపలనే శివలింగం ఉండే. ఇప్పుడు కాశీలో ఎంతో మంది వచ్చిందో ఇట్స్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అనేసి అవును. లాస్ట్ టైం చెప్పుకున్నాం. అవును. సో అట్లా అక్కడ లింగాలలో ఎన్నో లింగాలు ఉంటాయి, అక్కడ పూజ చేసేవాళ్ళు. ఎట్లయితే టైం పోతుండేనో అక్కడనే వాళ్ళు 4 గోడలు కట్టేసుకొని అన్న ఇల్లు కట్టేసుకొని అక్కడ లోపల పెట్టేసుకోరు. సో కారిడార్ ఎప్పుడైతే తీసిర్రో ఆ లింగాలు బయటపడ్డాయి. ఓకే. సో వాట్ షుడ్ యూ డూ యాజ్ అ గవర్నమెంట్? యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ మన ప్రాచీన పరంపర. అవును. సాక్షాత్తు శివుడు ఇట్లా ఇక్కడ కాకుండా వేరే చోట్ల ప్రతిష్ఠించాలి. అన్ని లింగాలు ప్రతిష్ఠం చేయలేదు, అన్ని భూస్థాపితం అయిపోయినాయి, కొన్ని ఎక్కడో వెళ్ళిపోయినాయి, ఎక్కడో శిథిలావస్థకు చేరుకున్నాయి, అయ్యో. మొత్తం అట్లా చేసేసారు. సో అదే ఐ డోంట్ వాంట్ దిస్ టు రిపీట్ ఇన్ శ్రీశైలం. ఓకే. ఓకే. ఎందుకంటే మనం కోటి లింగాలని మనం చెప్పుకున్నాం. అవును. ఎంతో మంది ఋషులు మునులు దేవతలు అందరూ వచ్చి ఇప్పుడు మల్లికార్జున స్వామి గుడి దగ్గర చేయడము వాళ్ళకి సాధ్యం కాదేమో. అందుకే వాళ్ళు ఏదో లింగం చెక్కుని ప్రతిష్ఠ చేసుకొని అక్కడ పూజ చేసుకున్నారు శ్రీశైలం. సో ఏ లింగం మీకు దొరికినా కానీ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అండ్ సేవ్ ఇట్. రైట్. ఎందుకంటే మల్లికార్జున స్వామి సాక్షాత్తు అక్కడ ఉన్నాడు. అందుకే పొలిటీషియన్స్ అక్కడ రానికి భయపడతారు. ఓకే. సో లాస్ట్ టైం ఏమైందంటే ఐ డోంట్ పాలిటిక్స్ ఎక్స్ సీఎం మన ఈ కుంభ అభిషేకం ఉండే, ఓకే. వచ్చేది ఉండే, అంత సెట్ అయిపోయింది, ఫండ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, కుంభాభిషేకం ఒక 2-3 రోజుల్లో ఉంది అని చెప్పంగానే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. కుంభాభిషేకం జరగలేదు అక్కడ. ఓకే. ఎవరో పోయి చెప్పినట్ట, స్వామి ఆయన తాట తీస్తాడు, లెక్కలు తీస్తాడు, మొత్తం జాగ్రత్త, మళ్ళీ వస్తావో లేదో సగ తర్వాత దేవుడే ఎరుగు, కానీ ఉంటావో పోతావో. ఎక్స్ఎం అంటే ఎవరు స్వామి? హిందువా కాదా? ఇంకా నేను అంటున్నా. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం అంటే ఇంకెవరో అచ్చా, అచ్చా, అచ్చా. ఓకే, got it. Now I got it. అందుకే శివాయ అంటే భయపడతారు. భయపడతారు. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కూడా ఓం నమ శివాయ, జోగులాంబ మాత గుడి దగ్గర కూడా నెహ్రూ కూడా వచ్చినప్పుడు ఓం నమ శివాయ అంటే. అందుకే పొలిటీషియన్స్ అనడానికి భయపడతారు. సో అట్లే సో యూ హ్యావ్ టు డూ వెరీ కేర్ఫుల్లీ. జోగులాంబ తల్లి దగ్గర కూడా ఇంతవరకు ఏ పొలిటీషియన్ వచ్చి దర్శనం చేసుకున్నా లేవట కదా స్వామి? చాలా పవర్ఫుల్, She is very powerful అంట. అవును, చాలా మీరు అన్నట్టు తాట తీసి వదిలిపోవాలి. కొన్ని దేవాలయాలు ఉన్నాయి, చాలా పవర్ఫుల్ దేవాలయాలు ఉంటాయి అన్నమాట. సో అతి జాగ్రత్తగా ఉండాలి, కొన్ని అంశాలే లేచిపోతాయి అవునా? అట్లా తప్పులు చేస్తే. శ్రీశైలంలో కూడా ఇంతకుముందు కొంత అధికారులు తప్పు చేస్తే వాళ్ళ వంశాలే ఇబ్బంది పడ్డాయి. ఓకే. ఓకే. సో ఇది మల్లికార్జున స్వామి సాక్షాత్తు ఉన్నాడని దర్శనం. అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని మల్లికార్జున స్వామి క్షమించు, ఏమైనా తప్పు జరిగితే
అని చెప్పి ధర్మంగా చేయడమే స్వామి ఇప్పుడు కార్తీక మాసం ముఖ్యం. అందరూ అంటే నెల రోజులు టైం ఉంది. అందరు పౌర్ణమికే వచ్చి ఇబ్బంది పడకుండగా ఫస్ట్ రోజు వచ్చి మీరు ఇప్పుడు అన్నట్టుగా ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకొని రైట్. ఏ పాతాళ గంగలో ఇది అని ఒక కార్యక్రమం ఈ 3 days లో ఏం నది చేయాలి స్నానం ఒకసారి? కంపల్సరీ నది చేయాలి. స్నానం కంపల్సరీ. దీపాలు వెలిగించాలన్నమాట. వీలైతే మీకు ఉసిరి చెట్టు కిందనన్నా, మేడి చెట్టు కిందనన్నా, బిల్వవృక్షం చెట్టు కిందనన్నా, తులసి చెట్టు కిందనన్నా మీకు కార్తీక మాసంలో మీరు దీపం పెట్టండి, దీపదానం చేయండి. చాలా మంచి జరుగుతుంది మీకు. Right. కోరిన కోరికలు తీరుతాయి. అత్యంత పవిత్రమైన మాసం, Right. శ్రేష్టమైన మాసం. అటు విష్ణువుకి శివుడికి అతి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. నాకు కూడా చాలా ఇష్టం. సో మన దగ్గర కూడా పంచముఖుల దగ్గర చాలా రోజులు ఇప్పుడు యజ్ఞ యాగాలు కృతులు అన్ని చేస్తూనే ఉంటారు. కొంతమంది పొలిటీషియన్స్ వచ్చి రాజ్యాధికారం కోసం చేస్తారు యజ్ఞ యాగాల కృతులు. నేను ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి మన దగ్గర. సో చాలా పవర్ఫుల్ ప్లేస్ చేశాను నేను. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మొత్తం ఊరు రావడం, దేవస్థానం ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. సో ఆ ఫ్యూచర్ లో స్వామివారికి గుడి కట్టిద్దామని నా సంకల్పం. ఇంకా శివ సంకల్పం వస్తూ మంచి ఆలోచన ఎప్పుడైనా ఉంటుంది స్వామి. ఇప్పుడు మీరు అన్నట్లుగా అందరూ ఒక రాత్రి నిద్ర చేయాలి కంపల్సరీ శీలం. ఎందుకంటే సత్రాలు చాలా ఉన్నాయి, ప్రతి సంఘానికి సత్రాలు ఉన్నాయి కాబట్టి సత్రం తీసేసుకొని లగ్జరీ కావాలా అనుకుంటా సత్రాలు తీసుకుంటే మనకు అంత సరిపోతుందేమో నేను అనుకుంటున్నా. డౌన్ ఉండి కొంచెం మనం ఈగలు పెట్టిన అటు సైడ్ కూడా హోటల్స్ వచ్చినట్టున్నాయి కదా స్వామి. విష్ణుగిరి, శివగిరి, బ్రహ్మగిరి ఇప్పుడు మార్చిర్రు పేర్లు. పురాత కాలం నుంచి అవి ఆ పేర్లు ఉండే, తర్వాత చెంచులు వచ్చేసి అక్కడ వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఈగల పెంట, దోమల పెంట, సుండి పెంట పెట్టుకున్నారు. యాక్చువల్లీ బ్రహ్మగిరి, విష్ణుగిరి, శ్రీగిరి. ఓకే ఓకే ఓకే. సకల దేవతలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో ఇంక్లూడింగ్. చూడండి ఇవన్నీ. అయితే మీరు వచ్చేసి అక్కడ వీకెండ్స్ లో వస్తే చాలా రష్, హెవీ రష్ ఉంటుంది. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చిందంటే ఇంకా హెవీ రష్ ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ డివోటీస్ టు నాట్ కమ్ డ్యూరింగ్ వీకెండ్స్. వీక్ డేస్లో వచ్చి 2 days అట్లా ఉండిపోండి. మీకు తలరాత మారిపోయే స్థలము శ్రీశైలం. శ్రీశైలం అంత పవర్ఫుల్ క్షేత్రం. జస్ట్ ధ్యానం చేస్తేనే మీకు స్వామివారు అనుగ్రహిస్తుంది. ఇంకా దూరి దర్శనం ఇంకా అట్లాంటి బంపర్ ఆఫర్ ఎక్కడ ఉంది చెప్పండి స్వామి. ఇప్పుడు మనకు బయలువీరభద్ర స్వామి విగ్రహం కూడా చాలా కొన్ని వేల మీరు మెన్షన్ చేసినందుకు. ఫస్ట్ బయలువీరభద్ర స్వామి దర్శనం చేసుకొని ఆయన క్షేత్రపాలకుడు. ఓకే. కంపల్సరీ ఆయన దర్శనం చేసుకొని మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. నంది దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ ఎన్నో తీర్థాలు ఉంటాయి. మనోహర తీర్థం ఉంటుంది, అక్కడ నుంచే స్వామివారి అభిషేక నీళ్లు తీసుకెళ్తారు. సరస్వతి గుండం ఉంది బ్యాక్ సైడ్. ఓకే. తర్వాత మనోహర తీర్థం ఉంది, మల్లికా గుండం. ఆ వాటర్ లో మీకు శిఖరం కనిపిస్తుంది. అవును, కింద కూడా ఒకటి ఉంటుంది స్వామి. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకటి, అది కింద పాతాళ గంగ. మొత్తం మల్లికార్జున స్వామి లింగం కింద ఎన్నో లింగాలు ఉన్నాయి యాక్చువల్లీ కింద. ఓకే ఓకే. అభిషేకం చేసినప్పుడు ఆ పాతాళ వస్తలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌలివిల సత్పూర్ణేందు వాంతామృతై అస్తోకామృతమేకమీశ మనుషం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఇప్స సిద్ధయే. నువ్వు బ్రహ్మాండం మొత్తం నిండి ఉన్న లింగానికి నువ్వు అభిషేకం చేస్తున్నావు, పూజ చేస్తున్నావు. సో స్వామివారికి వచ్చి నువ్వు దండం పెట్టుకుంటే చాలు. ఆయనకి ఎట్లాంటి పదార్థాలు కూడా అవసరం లేదు. ఏదో మన తృప్తి కోసం వేరే లింగాల దగ్గర పంచామృతంతో అభిషేకం, మన దగ్గర అయితే పంచామృతంతో చేపిస్తాం. ఎందుకంటే ఆయుష్ పెరగాల, అన్ని కలిసి రావాలా అని చెప్పి. మనం గుడి నుంచి జస్ట్ దర్శనం చేసుకుంటే చాలు. అది బయటకు వచ్చినాక ఏది స్వామి? వృద్ధ మల్లికార్జున స్వామి. ఏది? వృద్ధ మల్లికార్జున స్వామి. అది ఎక్కడ ఉంటుంది స్వామి? మన గుడిలో వచ్చి బయట వృద్ధాచలం అని ఒక క్షేత్రం ఉంది త్రిపురాంతంగంలో. అక్కడ కూడా స్వామివారిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఓకే. సో అక్కడ అంశం వచ్చేసి ఇక్కడ వెలిసింది. ఓకే. మొత్తం ఎట్లంటే ఒక పుట్టకి వాటర్ పోస్తే ఎట్లా మొత్తం వాటర్ పోయేసి ఒక శాండ్ అట్లుంటది. ఒక వృద్ధుడైన వ్యక్తికి చర్మం ఎట్లుంటుందో అట్లుంటది. పూర్వకాలంలో స్టోరీ ఏంటంటే భక్తురాలు స్వామివారి తపస్సు చేసి మెప్పించి శివుడే తన భర్తగా కావాలని స్వీకరించింది. ఓకే ఓకే. సో అట్లా స్వామివారి రుద్ర రూపంలో వచ్చి నేనే నీ స్వామిని, శివుడిని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటే, నువ్వు ఎలా ఉంటే నాకు సంబంధం లేదు, నువ్వు శివుడు కాబట్టి నేను ఇది చేసుకున్నా అని చెప్పి తనలో ఐక్యం చేసుకున్నాడు శివుడు. ఇప్పుడు వృద్ధుల్లాగా వచ్చింది కాబట్టి ఆయన వృద్ధ మల్లికార్జున. ఇది ఒక కథ. ఇప్పుడు గుడి ఆవరణలో పక్కనే బయటకు వచ్చిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లా మనకి మల్లికా గుండం ఉంటది.
తర్వాత పక్కనే పంచపాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉంటాయి. అఘోర సజ్జుజాత వామదేవ తత్పురుష ఈశానము అవును. పంచపాండవులు. అవును. అక్కడ పక్కనే మనకి అర్ధనారీశ్వర విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మల్లికార్జున స్వామి అభిషేక నీళ్లు బయటకు వస్తాయి పానవటం నుంచి. ఓకే. ఓకే. అక్కడ అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మంచిగా. జ్వాలా వీరభద్ర స్వామి ఉన్నాడు. అక్కడనే జ్వాలా వీరభద్ర స్వామి. మనం బయటకు వచ్చేస్తాడు. అక్కడే తీర్థ ప్రసాదాలు ఇస్తారు. రైట్. రైట్. ఆపోజిట్ లా స్వామివారు అష్టమూర్తి తత్వంతో ఉన్నారు. మొత్తం బ్రహ్మాండం మొత్తం అష్టమూర్తి తత్వం. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఈ 8 తప్ప ఇంకేం లేవు సృష్టిలో. ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఈ సోలార్ సిస్టమ్ తీసుకోండి, ఈ యూనివర్స్ ఏ యూనివర్స్ అయినా సేమ్ ఉండే ఇవే పదార్థాలు. రైట్. సో శివుడు అష్టమూర్తి. రైట్. ఈ పదార్థం లెక్క లేవు. ఆయన అష్టమూర్తులు అక్కడ ఉంటాయి కుమారస్వామితో సహా. ఆ పక్కనే అక్కమహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ విగ్రహాలు కూడా విగ్రహం. దాని బ్యాక్ సైడే చెప్పిన ప్లేస్ అర్జున వృక్షం ఉంది. అర్జున వృక్షం అమ్మవారు అయ్యవారు కలిసి. లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనకి సరస్వతి గుండం ఉంటుంది. సప్తమాత్రికులు ఉంటారు. ఇవన్నీ దర్శనం చేసుకోవాలి టెంపుల్. అసలు మనం ఏంటంటే మనకి దర్శనం చేసుకొని మన ఇద్దరికి ఒక 2 days అట్లా టైం తీసుకొని వస్తే భక్తులు బాగుంటుంది. మీకు కనెక్ట్ అయిపోతారు శివుని. స్లోగా స్వామివారిని అనుగ్రహించి మీ కష్టాలు ఏమైనా ఉన్నాయి. నిత్య అన్నదానం జరుగుతుంటది. అన్నదానం శ్రేష్టం. శ్రీశైలంలో అన్నదానం చేపించడం అంటే అతి శ్రేష్టం. శ్రీశైలంలో ఏంటంటే ఇది కూడా ఒక సీక్రెట్. పుణ్యం చేసినా డబల్ అయింది, పాపం చేసినా డబల్ అవుతుంది శ్రీశైలంలో. అందుకే నియమ నిష్టగా ఉండి పుణ్యం తీసుకొని పోవాలి. స్వామి మన ఇద్దరికి జరిగిన అదృష్టము చాలా మందికి తెలియదు. అదే మనం ఇయర్లీ ఒక్కసారి అమ్మవారి నిజరూప దర్శనము ఊరు వాళ్ళకి ఇస్తారు. అమ్మవారి నిజరూప దర్శనం ఒకసారి ఉగాది టైంలో. అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి తపస్సు చేసి మెప్పించుకొని నేను ఏ అస్త్రాలు శస్త్రాలతోనే నాకు మరణం ఉండొద్దని బ్రహ్మతోని వరం. దేవతలు పోయి కుయ్యమయ్యో అని చెప్పి స్వామిడు వచ్చి అమ్మ ఈ రాక్షసులు వచ్చి మా మీద పడుతున్నారు, నువ్వే కాపాడాలి అంటే జగన్మాత బ్రాహ్మరి రూపంలో వచ్చి తుమ్మెద రూపంలో వచ్చి అరుణాసురుడిని 8 కాళ్ళతోని వధించింది. ఓకే. ఓకే. అది అమ్మవారి అలంకరణ బ్రాహ్మరి రూపం ఉంటుంది. ఇంకో రూపము రామచిలుక పట్టు చీర అట్లా దాంతోని అమ్మవారిని అలంకరణ చేస్తారు. బ్యాక్ సైడ్ ఉండేది నిజ రూప దర్శనంలో మహిషాసురమర్ది. అదే స్వామి అసలు ఆ రూపం చూస్తే భయంకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ రూపం మనము రుద్రాక్ష పట్టం బ్యాక్ సైడ్ లో మీకు చెప్పిన అమ్మవారి నిజ రూపం కావాల్సి వస్తే మీరు మార్నింగ్ 5 o'clock వెళ్ళండి. అమ్మవారికి అభిషేకం అవుతుంది. అభిషేకం అయ్యేటప్పుడు అప్పుడు మీరు నిజ రూప దర్శనం. మీరు అమ్మవారు ఎంత పవర్ కాకపోతే శివయ్యని పెరగన్నోళ్ళు కప్పేస్తారు స్వామి ఆ టైంలో. అమ్మవారు 10:30కు అదే వాళ్ళు వచ్చి శంఖం ఊపినారు 11కి అమ్మ బయలుదేరుతుంది అందరు బయటకు వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే పంతులు గారు కూడా కలుదిరి పడిపోతాను ఏమి అంటే ఆమె ఎనర్జీ బయటకు వస్తుంది అని. పూర్వకాలంలో దున్నపోతుని బలించేవారు అమ్మవారి ఎందుకంటే ఆమె వెనకాల మహిషాసురం మర్దినం కాబట్టి శాంతిగా. అప్పుడు చెంచోలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఇప్పుడు ఏంటంటే 40 years బ్యాక్ మాతా మాణికేశ్వరి వచ్చేసి జీవహింసం చేయొద్దని చెప్పేసి మానిపించేది. ఒక టైంలో గుడి వెనకాల బ్యాక్ సైడ్ లో అయితే రక్తం ఏరై పారేదంట. అంటే కొన్ని అట్లా అమ్మవారికి శాంతి పరిచయం. కానీ ఆ టైంలో ఆమె తలుచుకొని కట్ చేస్తారంట స్వామి బయట చెప్పినారు నాకు వాళ్ళు. నేను అందరిని డివోటీస్ అడిగినా, నా ఫొటోస్ కూడా ఉన్నాయి స్వామి. అసలు బా సూపర్ స్వామి, అది మామూలుగా లేదు. మొత్తం కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు ఉగాది టైంలో. అదే స్వామి అసలు చాలా మంది తెలియదు. అది అమ్మవారు ఇంటి దేవత, వాళ్ళ ఇంటి దేవత, వాళ్ళ ఆడపడుచు కర్ణాటక వాళ్ళు. భక్తి అంటే వాళ్ళది 500 kilometers నడుచుకుంటా మన భక్తి ఏం పనికిరాదు వాళ్ళ భక్తి. బాబు అసలు మీ భక్తి వీకు మా అసలు నడుచుకుంటూ వస్తాను. ఎందుకంటే మంచి గురువులు ఉంటారు వాళ్ళ దగ్గర. బసవయ్య, అవును, బసవేశ్వర అని చెప్పి ఆయన గురువు వచ్చేసి వాళ్ళకి లింగధారణ చేసి లింగాయిస్తుంటారు. వాళ్ళు లింగధారణతో వాళ్ళు శివభక్తులు అయిపోయి మొత్తం కరడు కట్టిన భక్తి అయిపోయింది వాళ్ళది. సో దే వర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దోస్ గురూస్. దురదృష్టవశాత్తు మనకు లేకపోవడం, భక్తి మనకు తగ్గిపోవడం జరిగింది. స్వామి ఇప్పుడు మీరు చెప్పిన అద్భుతాలు నాకే సుమారు మీరు 5-6 నేను దర్శనం కూడా చేసుకున్నా మీరు చెప్పడం వల్ల.
కాలభైరవుడిని, అది మౌనస్వామి మూగస్వామి ఆశ్రమ స్వామి అది మౌనస్వామి మౌనస్వామి నిత్యం ఆశ్రమం వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు చాలా. చేస్తున్నారు స్వామి. నిత్యం కంపల్సరీ ఓకే. మౌనస్వామి ఉన్నప్పటి టైం నుంచి నిరంతరంగా ఆ ఆ, కాలభైరవుడికి ఏ రోజు కాకుండా ప్రతిరోజు నిత్య ఆ, మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ చాలా మంది అక్కడ భోజనం చేసిపోతారు. సాధువులు కానీ దిగులు లేకుండా ఆయన స్థాపించింది కాలభైరవుడి విగ్రహం అది. ఆయన లోపల ఓ విగ్రహం స్థాపించారు ఆయన చండి మాత చూపించినారు. చెండి అది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఉంది అది. అవునా స్వామి? చాలా పాతకాలం నుంచి ఆమెకు ప్రతిష్ట చేశారు. ఆమెకు సిగబెట్టినప్పుడు మాత్రం భయం అవుతుంది స్వామి. అంటే నాకు ఫోటో తీయడానికి ధైర్యం చాలేదు. కాలభైరవుడు కూడా అక్కడ మిద్దెల గుడి అని వస్తుంది. మనం తెలంగాణ నుంచి ఉమామేశ్వరం ఉంది కదా పాత అవునవును స్వామి. ఉత్తర ద్వారం నుంచి, అక్కడ నుంచి ఆ, మా సలేశ్వరం 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 నుంచి ఇప్పుడు కొత్త రూట్ వేయబోతున్నారు. ఓకే ఓకే ఓకే. ఎలివేటెడ్ కారిడార్ అని మనకి ఫ్యూచర్ లో వేస్తున్నారు. సో 24 hours మనకి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. 9 o'clock అక్కడ గేట్ వేస్తే మనం అక్కడనే ఆగిపోయి రాత్రి అంతా కష్టాల్లో పడాల్సిన అవును అవసరం లేదు. అవును మహారాష్ట్రలో బాగా సక్సెస్ అయింది. ఎలివేటర్ కింద నుంచి యానిమల్స్ వెళ్ళిపోతాయి. అవునులేండి. టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ డియర్ కానీ ఏదన్నా కింద నుంచి వెళ్ళిపోతాయి. పైనుంచి వెళ్ళిపోతాయి. 24 hours ఇంకా మల్లికార్జున స్వామి మనకి యాక్సెస్. నేను మల్లికార్జున స్వామి నాకే ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నారా మీకు తీసుకోండి అని చెప్పినట్టు అంటే మనకు ఇంకోటి కూడా చెప్పినారు స్వామి. రాను రాను అంటే తిరుపతికి ఎంత బిజీ అయిపోతుందో శ్రీశైలం కూడా కలియుగం మీకు అంతానికి అదొక నిదర్శనము. చెడుతో జరుగుతున్న అదే నేను ఇందాక ఏం చెప్పానంటే అతి జాగ్రత్తగా ఆయన చాగంటి కోటేశ్వరరావు దగ్గర పెట్టుకొని ఆర్కిటెక్ట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా ఉండి ఆయన అడ్వైస్ తీసుకొనే చేయండి. ఎందుకంటే కొన్ని తప్పులు చేశారనుకో మీరు చాలా వెరీ డేంజర్ జోన్ టచ్ చేయబోతున్నారు. ఏదో వెంకటేశ్వర స్వామి వేరే గుడ్లు అంటే లైట్ కానీ సాక్షాత్ మల్లికార్జున స్వామి వచ్చే చోటు. ఇక వచ్చిన తర్వాత ఓడరా ఇది ఏం చేసిన రా అనేసి అనుకో ఆయన. సో అట్లా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ శ్రీశైలం క్షేత్రం. సో ఆయన గరికపాటి గారు కూడా అడ్వైస్ తీసుకొనే చేయండి. సో స్వామివారి అనుగ్రహం ఉంటే స్వామివారు అనుగ్రహించారు కాబట్టి మీరు మళ్ళీ సీఎం అయ్యారు. ఆయన ఎలక్షన్స్ ముందు వచ్చిపోయాడు మల్లికార్జున స్వామి అనుగ్రహంతో మళ్ళీ సీఎం అయ్యిండు. సో అట్లా ఆ చంద్రార్క కీర్తి ప్రతిష్టలు ఉండాలి ఆయనకి. స్వామి మీరు ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నప్పుడు కొన్ని గుళ్ళు చూసినాను. తర్వాత మీరు సాధువుగా సన్యాసిగా మారిన తర్వాత అప్పుడు కొన్ని గుళ్ళు కనపడినాయి. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కనపడిన గుళ్ళు కొన్ని కనపడినాయి నాకేమన్నా. అంటే అట్లాంటి అద్భుతమైన గుళ్ళు అందరికీ దర్శనానికి కనపడతాయా కనపడవా అడవిలో? అంటే అదృష్టం ఉంటేనే స్వామివారి అనుగ్రహం ఉంటేనే అట్లాంటి గుళ్ళు కనిపిస్తాయి మీకు. స్వామివారు అనుగ్రహిస్తారు. లేకపోతే అసలు నేనే కల్లివనం ఎన్నోసార్లు పోదాం అనుకున్నా కానీ నాకు 4 సార్లు విఫలం అయిపోయాను. ఓకే. ఏదో అడ్డంకం ఏదో వాళ్ళ స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తారో ఎప్పుడు నాకు దర్శనం ఇస్తారో కదిలివనం అని. అక్కడ దత్తపాదుకలు ఉన్నాయి. ఎక్కడ స్వామి? కదిలివనంలో. ఓకే ఓకే ఓకే. మనము అచ్చంపేట నుంచి ఉమామేశ్వరం నుంచి వచ్చే సలేశ్వరం నుంచి నడిచి వచ్చేటప్పుడు ఈ కదిలివనము దత్తపాదుకులు, వీరభద్ర స్వామి గుడి, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి నీలిగంగా నుంచి శ్రీశైలం వస్తుంది. ఓకే ఓకే ఓకే. నేను ఎన్నిసార్లు పోదాం అనుకున్నా నాకు స్వామివారు అనుగ్రహం ఫ్యూచర్లో అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. నేను అక్కమాదేవి గోళల్లో నేను ధ్యానం చేశాను. ఓకే ఓకే. చాలా అద్భుతమైన క్షేత్రం. అక్కమాదేవి అక్కడ తపస్సు చేసింది అని చెప్పి ఆ అక్కమాదేవి పేరుతోనే అక్కడ గుహలని. అవును స్వామి, ఆమె శివుడు ప్రతి దానికోసం చేసినందుకు ఆరా బాగుంటది. అక్కడ చాలా శక్తి ఉంటుంది, వైబ్రేషన్. గ్రాండ్ క్యానియన్ అమెరికాలో ఎట్లా సేమ్ అట్లా పెద్ద బండలా ఉంటుంది. బండ కింద గుహలు. ఆ గుహ లోపల వెళ్తే సాక్షాత్తు కైలాస లింగం అని అంటారు దాని లోపల. ఓకే ఓకే ఓకే. ఒక దార నిత్యం అభిషేకం చేస్తూ ఉంటది. మొత్తం గబ్బిలాలే. ఓకే. ఒక్క టర్న్ మిస్ అయ్యమంటే నువ్వు ఎక్కడో వెళ్ళిపోతావు. ఇక లోపల అక్కడ నుంచి ఇంకెక్కడెక్కడ రూట్స్ ఉన్నాయో. అదే ఆ కేవ్స్ ఇప్పుడు మీరు అక్కమహా కేవ్స్ అన్నారు కదా, అక్కడ ఇప్పుడు సన్యాసులు కానీ సాధువులు గారు ఎవరన్నా వచ్చి చేస్తుంటారా? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రివెంట్ చేసింది. ఎందుకంటే టైగర్ పాపులేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఎవరిని అక్కడ పోనివ్వట్లేదు. పూర్వకాలంలో సిద్ధ పురుషులందరూ ధ్యానం కోసము అక్కమాదేవి, దత్తపాదుకలు అక్కడ కల్లివనంలో ధ్యానం చేసేవారు.
చేసేవాళ్ళు. కానీ సూక్ష్మ రూపంలో ఏదో డిఫరెంట్ డైమెన్షన్స్‌లో నేను అక్కడ ధ్యానం చేసేటప్పుడైతే పౌర్ణమి రోజు, అమావాస్య రోజుకి నేను చేశాను అక్కడ ధ్యానం. ఓకే. ధ్యానం చేసేటప్పుడు సడెన్‌గా ఒక పెద్ద జ్యోతి లెక్క శ్రీశైలం పైనుంచి వెళ్ళేటట్టు నాకు కనిపించిందన్నమాట. అంటే మొత్తం ఎన్నో దేవతలు ఉండే స్థలం అది. అవును. సో ఏదో రూపంలో జ్యోతి రూపంలో వచ్చి వెళ్తుంటారనమాట. సో అక్కడ మనం అక్కడ నుంచి మొత్తం చీకట, ఒక లైట్ లేదు. కానీ ఆ శ్రీశైలం అక్కడ నుంచి లైట్లు కనిపిస్తాయి తప్ప శ్రీశైలం కనిపించదు. ఓకే. ఓకే. సో ఐ థింక్ నేను 2:00 మిడ్‌నైట్ ఆ ఓహ్! టైంలో. ఓహ్! ఆ టైంలో ఎందుకో అట్లా చూడంగానే ఇంక స్వామివారే జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారని అనుకోని తరించిపోయాను నేను. అంటే కొన్ని సో అడవిలో గుళ్ళలో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. చోటు చేసుకుంటాయి. రైట్ స్వామి. ఇది కొన్ని మన అడవిలో గుళ్ళు కూడా స్వామి అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారు. కొన్ని 2, 3 వాళ్ళు అదే ట్రెక్కింగ్ లాగా అలా వెళ్లారంట. అదే దేవనాగరి లిపిలో ఉంది అనంటే, అది కూడా దేవనాగరి లిపి అంటే ఇప్పుడు కాదు, కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కిందటే మనకు దేవనాగరి లిపి ఉంది. కరెక్ట్. చాళుక్యాలు, శాతవాహనులు, కాకతీయులు వీళ్ళంతా రాజులంతా అక్కడ గుళ్ళు నిర్మించారు. ఎందుకంటే ఆ రూట్‌లో నుంచే పూర్వకాలంలో వచ్చేవారు. ఓకే. ఇప్పుడు మీరు లోపలెళ్లి చూస్తే ఇంకా పురాతన కాలమైన మెట్లనే ఉంటాయి ఫారెస్ట్‌ల. ఓకే. చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అట్లనే. చాళుక్య టైప్ ఆర్కిటెక్చర్ ఉండి దేవుడు. ఇక దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇంక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతని చేస్తారు. రాత్రిపూట వచ్చి గుప్త నిధులని చెప్పి క్షుద్ర పూజలన్నీ అక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరు ఓకే. అట్లాంటివి చేసినా గానీ మేము అలౌ చేయట్లేదు. అది. సో అట్లా మొత్తం గుడులన్నీ నాశనం అయిపోయినాయి. సో ఫ్యూచర్‌లో ప్రభుత్వం, డిపార్ట్మెంట్ కలిసి ఇట్లాంటి మన గుడిని, మన సంపదని కాపాడుకునే మనం ఏదో ఒక ప్రణాళిక చేసి పునరుద్ధరణ చేయాలి అట్లాంటి గుళ్ళని. స్వామి ఇక్కడ ఇది మీరు మన ఇప్పుడు సంపద. మీరు చెప్పిన గుడి దగ్గర నాకొక మన స్వయంభూ అమ్మవారు ఇట్లా పడుకొని ఉన్నారు కదా! అది మన మహిషాసురమర్దిని అమ్మవారిది. ఆ! అది కూడా స్వయంభూనే. స్వయంభూని. స్వయంభూ సో అమ్మవారు. ఒక విగ్రహం కొండ నుంచి అమ్మవారు బయటకొచ్చి బయటకొచ్చింది. చూసినారా? మీకు మార్నింగ్ 5:00 పోతే నిజరూప దర్శనం ఉంటది. ఉంటుంది. ఇప్పుడు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి మీకు. అవునా స్వామి? అదే నేను దర్శనం చేసుకున్నాను. మీ ఆ! వల్ల చూసాను. చిన్న మస్తిక అమ్మవారిది కూడా ఫారెస్ట్‌లో ఉండే విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ఎవరో తీసుకొచ్చి పెట్టినారని చెప్పేసి అన్నారు కదా స్వామి? చాలా విగ్రహాలు వచ్చేసి మిద్దెల గుడి ఉంది ఇక్కడ నుంచి. మిద్దెల గుడి. మనం సలేశ్వరం నుంచి చూస్తే చుక్కల పర్వతం మిద్దెల గుడి నుంచి ఆ రూట్ నుంచి వస్తే మనము మల్లమ్మ కన్నీరుకొస్తాం. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మల్లికార్జున గుడికి వెళ్తాం. సో అక్కడ ఆ విగ్రహాలే ఇక తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది. అది కొంతమంది చెప్పడం ఏమంటే అమ్మ శక్తి అప్పుడప్పుడు అమావాస్య రోజు ఎక్కువైపోయి గుడి షేక్ Correct. అయిపోతుందని బయటకు తీసుకొచ్చి నేను అన్నా అనమాట. ఆహా. ఎందుకంటే అంత అవును, పాత అవును, విగ్రహం అవును, కదా, చాలా ఎందుకు మీరు చెట్టు కింద పెట్టినారు చిన్న మస్తిక అమ్మవారిది అని అంటే, అమ్మవారు అప్పుడప్పుడు అమావాస్య టైంలో చాలా విగ్రహం అయిపోయి లోపల క్రాక్స్ వస్తున్నాయి టెంపుల్, అందుకని తెచ్చినాం బయట పెట్టినాము అని అంటే, అంత పవర్ఫుల్ విగ్రహాలు అట్లా బయట ఉండడం బాగా అనిపించింది స్వామి శ్రీశైలంలో. అవును. ఎవరైనా మఠాధీశులు, పీఠాధిపతులు పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసే అమ్మవారికి ఎట్లాంటి గుడి కట్టిస్తే శాంతి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ఆగ్రహం జరిగిందంటే ఇక మనం తట్టుకోలేము. రుద్రమఠం దగ్గర కదా స్వామి? రుద్రాక్ష మఠం దగ్గర. రుద్రాక్ష మఠం. రుద్రాక్ష మఠం. ఆ రుద్రాక్ష మఠం కూడా ఏదో స్పెషల్ చెప్పినారు స్వామి మీరు. ఎవరో రుద్రాక్షలు ఉంటాయి శివలింగం మీద అని అన్నారు. రుద్రముని అని ఆయన అక్కడ తపస్సు చేశారు. ఓకే. అక్కడ అప్పుడు శిథిలావస్థం చేరుకున్న తర్వాత డెవలప్మెంట్ చేసేటప్పుడు ఒక జేసీబీ ఆపరేటర్కి తీస్తుంటే ఒక పెద్ద నాగు 18 feet అంట. అవును స్వామి విన్నా. 18 feet 5 తలకాయలతో కనిపించింది అంట. ఓకే. ఇంకా మీరు రుద్రాక్ష మఠం చూస్తే పెద్ద పుట్ట అట్లనే ఉంటది. అవును, చాలా పెద్ద పుట్ట ఉంటుంది స్వామి ఎంట్రన్స్ దగ్గర. ఆ పాము వస్తుంది అనేసి నమ్మకం ఇంకా. అట్లా చాలా వింతల విశేషాలు చూసాను స్వామి. ఆయన పంతులు కూడా చెప్పినారు. చెప్పలేను. చాలా అద్భుతమైన సంఘటనలు జరిగినాయి కానీ ఐ కెనాట్ షేర్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్. పర్లేదు స్వామి, ఎందుకంటే మిమ్మల్ని ఆపుతున్నాను అనుకుంటున్నారు. మీరు చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత పాము వస్తుందంట దర్శనం. అంటే పాము ఒకటే కాదు, కాలభైరవుడు కూడా వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఇప్పుడు ఇది మీరు వెళ్ళి అక్కడ మీరు అనుభవం చేస్తే గానీ మీకు ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పొచ్చు, వేరే వాళ్ళు ఎంతో చెప్పొచ్చు, కానీ అన్లెస్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్
అది మీకే అనుభవం అయిన తర్వాతనే తెలుస్తుంది. మీరు అదే అక్కడ స్వామి. ఉండి ఒక 2 డేస్ ఉండి, కొన్ని క్షేత్రాలలో ఉండి మెడిటేట్ చేసి ఉంటేనే మీకు శ్రీశైలంలో జరిగే అద్భుతాలు మీకు తెలిసొస్తాయి. స్వామి చాలా మంది మీరు అవైలబిలిటీ ఎక్కడ ఉంటారో ఒక క్లియర్ గా అడిగినారు. నేను ఆ! చాలా మందికి పంచముఖ శివాలయం మీరు గూగుల్లో కరెక్ట్. కొడితే వచ్చేస్తుందని చెప్తున్నా, కరెక్ట్. వాళ్ళు వినట్లేదు. ఆపోజిట్ గోశాల. మీరు ఒక్కసారి క్లియర్ గా మీరు ఉండే షూర్. శివాలయం చెప్పండి నాకు అడ్రస్ వాళ్ళకి. పంచముఖ లింగం అని పెద్ద బోర్డు ఉంటది. రైట్. మనము రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు గోశాల ఉంటుంది బ్యాక్. గోశాలకి ఎదురుగానే బోర్డు కనిపిస్తది. రైట్. అక్కడ పక్కనే పెద్ద యాంఫిథియేటర్ కట్టారు. ఓకే. యాంఫిథియేటర్ పక్కనే. ఓకే. మీకు బెస్ట్ ప్లేస్ ధ్యానం చేసుకోనీకి అక్కడ యాంఫిథియేటర్ దగ్గర కూర్చొని చేసుకున్నా గానీ చాలా మంచి ప్లేస్ మీకు. అవును శ్రీశైలంలో మీరు చేయాల్సింది ధ్యానం. అవును సార్. ఆ మల్లమ్మ దేవాలయం కూడా దానికి ఆపోజిట్ ఆపోజిట్ ఆ మల్లమ్మ తల్లి దేవాలయంలో కూడా చాలా బ్యూటిఫుల్ ఆరా స్వామి అసలు. నిత్యం అమ్మది అమ్మవారి ఆనంద బాష్పాలు కారుతుంటాయి. కర్ణాటక నుంచి వచ్చి స్వామివారి అనుగ్రహం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామ వేధింపులను తట్టుకోలేక వచ్చేసి ఇక్కడ స్వామివారిని ప్రత్యక్షం చేసుకొని ఇంకా ఏడ్చి 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 అట్లా కన్నీరు పారుతుంటే ఇక స్వామివారు చూడలేక అనుగ్రహించింది ఆమెని. ఆయనలో ఐక్యం చేసుకున్నారు. ఇంకా ఏంటంటే ఆ గుడి లోపల పోతే ఇంకా ఆ విగ్రహం నుంచి అవును. నీళ్లు కారుతుంటాయి. అసలు అది వింత స్వామి. ఇంకా ఆమెది ఆనంద బాష్పాలు ఆమెవి స్వామిని దర్శనం చేసినాక చాలా మంది తీసుకుని దాని వెళ్తారు. వెనకాల కూడా చాలా సీక్రెట్ గుడ్లు ఉన్నాయి. కుమారస్వామి ఎక్కడి నుంచి వచ్చారంటే గోగర్భం ఉంటుంది. గోగర్భం బ్యాక్ సైడ్ ఆఫ్ మల్లమక్క నీరు పక్క గోశాల పక్క నుంచి దారి ఉంటది. అవును. మీరు వెళ్తే అక్కడ విశ్వామిత్ర మఠం ఉంటది. ఏ స్వామి నాకు చెప్పలేదు మీరు. కొన్ని అనుకూలంగా ఉంటేనే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కీప్ డివోటీస్ అట్ రిస్క్. నేను చెప్పినా అనేసి అందరే వెళ్ళిపోయి ఏమన్నా రిస్క్, బికాజ్ అక్కడ ఎలుగుబంట్లు వస్తాయి. అవును కరెక్ట్. చాలా డేంజరస్. టైగర్స్ కన్నా డేంజరస్ ఎలుగుబంట్లు చీల్చేస్తాయి. మా డిపార్ట్మెంట్ చాలా మందికి యాక్సిడెంట్లు అయినాయి, సగం ఫేసెస్ పోయినాయి. ఇట్స్ వెరీ డేంజరస్. టైగర్ చూసి కూడా వెళ్ళిపోతుంది తప్ప ఇదైతే ఎలుగుబంటి వచ్చి మరీ అటాక్ చేస్తుంది. అక్కడ గోగర్భంలో ఒకసారి ఎలుగుబంటి వచ్చి ఉంటుంది అందులో వర్షం పడితే. గోగర్భంలో నుంచి మీరు పాక్కుంటే బయటికి రావాలి. బయటకు వస్తే మీకు గోగర్భంలో నుంచి పోయి వచ్చేంత పుణ్యం లభిస్తుంది. ఇంకా అక్కడ నాగప్రతిష్ఠలు కూడా చేశారు 4. ఇంకా సంతానం కానీ వాళ్ళకి పక్కన ఒక చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టుకు ముడుపు కడితే సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ఆ పక్కనే నాగేంద్రుడి గుడి కూడా ఉంది, నాగమ్మ గుడి కూడా ఉంది. అక్కడ కూడా 18 పాము వస్తుందని అందరిలో చెప్తుంటారు అనమాట. సో మీ గుడిలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు చెప్పొద్దు, సినిమా వాళ్ళే వచ్చి మీ దాంట్లో నాగప్రతిష్ఠ చేసిపోయినారు, వాళ్ళకు పిల్లలు పుట్టడం జరిగింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదు. చాలా మంది మీ దగ్గర చేసినారు. పొలిటీషియన్స్ వచ్చారు. చాలా మనకి సాక్షాత్తు ఆయన దక్షిణ ముఖామూర్తి యశసా దక్షిణామూర్తి అఘోర ముఖంతో చూస్తున్నారు. అట్లాంటి లింగం శ్రీశైలంలో ఉండడము గ్రేట్ అసలు. నాకు ఆ స్వామి గారికి సేవ చేయడం, రాసి పెట్టుండడం ఇంకా అదృష్టం. నా జన్మ తరించిపోయింది అసలు. మాకు ఇచ్చిన ఛాన్స్ మాకు జన్మ కూడా తరించిపోయింది. శివుడు నాకు ఇచ్చిండు, నేనేం చేసుకోండి, నాకు స్వార్థం లేదు. తీసుకోండి, శివుడే ఇచ్చేస్తాను, నేను తీసుకోండి. అందరూ శివుడు అంటే దర్శనం చేసుకోండి. అవైలబిలిటీ కూడా అడుగుతున్నారు స్వామి, అవైలబిలిటీ ఎట్లా అని. ఇప్పుడు నాకు బాధ్యతలు ఎక్కువైపోయినాయి. కాశీలో పిలుస్తున్నారు, అరుణాచల్లో పిలుస్తున్నారు. నేను ఎక్కడ ఏ టైంలో ఉంటాను, ఇక శివాజ్ఞ. కానీ కార్తీక మాసంలో నేను అక్కడ ఉంటాను. కార్తీక పూజలు చేసుకోండి, వచ్చి ధ్యానం చేసుకోండి. కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసం. ఎంత చిన్న పుణ్యం చేసుకున్నా మీకు అది డబుల్ అయితే, ట్రిపుల్ అయితే, 100 రెట్లు అయితే, 1,000,000 రెట్లు కూడా అయితే శ్రీశైలంలో చేస్తే. సో శ్రీశైలం రండి, తరించిపోండి, మోక్షం పొందండి, మీ కోరికలు తీర్చుకోండి. ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా మీకు పుణ్యం లభిస్తుంది, మీ కోరికలు తీరుతాయి. ఈ జన్మలో కూడా తీరకుంటే వచ్చే జన్మలో. సో వీ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాలే, ఐపీఎస్ ఆఫీసర్, ఇది నాకు పాస్ కాలే, ఉద్యోగం రాలే, ఉద్యోగం రాలే, నాకు ఇట్లా కానట్టు కానీ యూ షుడ్ నాట్ వరీ. అదే సార్, ఎందుకంటే మనది ధర్మచక్రం. పుట్టుకాశ మనది మోక్షం, గమ్యం స్వర్గం కాదు. అవును సార్, కైలాస ప్రాప్తి మనది ముఖ్యం. శాశ్వత శివ సాహిత్య పొందాలి మనం, శివుడిలో ఐక్యం కాదు. మంచిది స్వామి. స్వామి ఇది ఇంకోటి నేను విన్నాను, ఇది నిజమా కాదు తెలియదు, మీరు క్లియర్ చేయాలి. శ్రీశైలం ఫారెస్ట్ లో కూడా రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. అక్కడ మీరు దొరికే రుద్రాక్ష చెట్లు పంచముఖ రుద్రాక్ష పొరపాటున, అంటే దేవుడి దేవల పొరపాటు అనకూడదు, దేవుడి దేవల మన ఉసిరికాయ గింజంత సైజు దొరికిందని అంటే
మీరు అది శరీరం మీద పెట్టుకొని మరణించి లేదా శరీరం మీద వేసుకొని మరణం చెందితే డైరెక్ట్ కైలాసానికి వెళ్తారు. అవి ఓన్లీ శ్రీశైలంలో దొరుకుతాయి అవి అన్నట్టు. చూసారా స్వామి రుద్రాక్ష చెట్లు మీరు? రుద్రాక్షలు చూసిన నేను. ఓకే. భద్రాక్షలు కూడా చూసాను నేను. ఓకే. రుద్ర పార్క్ అని ఉంది శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కన. అవును. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. రుద్రాక్ష చెట్లు ఉన్నాయా? రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఓకే. సో మీరు చూడండి, మీ లక్ స్వామివారు ఓకే. అనుగ్రహిస్తే అక్కడ ఎందుకంటే పాలధార పంచదార పోయినప్పుడు శివాలయం పక్కన కూడా మనం మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ పక్కన కూడా కొన్ని రుద్రాక్ష 2 రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. అవి తెలుసు స్వామి. అక్కడ మీకు దొరికిందంటే ఇంకా అదృష్టం మీకు. ఓకే. ఓకే. ఇది నాకు ఇది చెప్పడం ఏంటంటే పాలధార పంచదారకు ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సన్యాసి వచ్చినాడు అనమాట. కాయ ఇచ్చినాడు. ఏది మీరు కాశీ నుంచి తీసుకొచ్చినానంటే పిచ్చోడా, శివుడు ఎక్కడ ఉంటే అక్కడ రుద్రాక్ష చెట్లు ఉంటది. లోపల చాలా రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. దొరికిందంటే అదృష్టము. మీకు పంచముఖం వచ్చిందంటే ఇంకా ఇక్కడ ఈ సైజ్ వచ్చిందంటే చాలా అదృష్టం. ఇంకా మహాబిల్వం చెట్లు కూడా ఉన్నాయి. మహాబిల్వం మీరు దర్శనం చేసుకున్నారంటే ఇంకా పెద్ద పుణ్యం. తెచ్చుకున్నా స్వామి, మహాబిల్వం తెచ్చుకున్నా. స్వామివారికి అభిషేకం చేసినప్పుడు మీకు సమర్పించుకోండి. స్వామివారు అత్యంత ఇష్టపడే మహాబిల్వం. శ్రీశైలం కన్నా మహాబిల్వం ఇష్టం ఎక్కువ. సో ఇంకా మీకు అసలైన విషయము, శ్రీశైలంలో మీరు నైట్ టైము అందరూ ఆల్మోస్ట్ 10 తర్వాత సర్దుమనిపోతుంది మొత్తం గుడి. మీరు చూసిన అద్భుతాలు, శబ్దాలు దీని గురించి షేర్ చేసుకోలేను నేను. కొన్ని చెప్పండి స్వామి భక్తుల కోసం. ఎందుకంటే చాలా మంది అడిగినారు అనమాట మిమ్మల్ని ఆపినా పోయిసారి మీరు చెప్తుంటే. ఇప్పుడు మీరు కొన్ని చూసిన అద్భుతాలు, అమ్మవారి ఎస్పెషల్లీ చాలా అద్భుతాలు చూశారు. చాలా మంది తలుపు కొట్టి నాకు రేపు తీసుకొని రా చీర అని భక్తులకు అడిగింది అని చెప్పేసి కూడా అన్నారు కదా. అట్లాంటివి జరిగిన వింతలు అని చెప్పేసి దాని గురించి ఏమన్నా చెప్తే. మీకు లాస్ట్ టైం గంటల గురించి చెప్పాను. శ్వేతనాగు వచ్చి కూడా స్వామివారి చుట్టుకుంటని చెప్పినాను. స్వామివారు ఏ రూపంలో మీకు వస్తారో, రుద్రవాళ్ళు వస్తారో, ఎంగ వస్తాడో, ఏ పశు రూపంలో వస్తాడో తెలీదు. సో అట్లా ఇది వాళ్ళు వచ్చి అనుభవం చేసుకుంటే తప్ప కాలేదు. కొన్ని విషయాలు నేను బయట పెట్టలేను. అది చంద్రలింగంకి అయితే శ్వేతనాగు అప్పుడున్నప్పుడు ఫోటోలు వీడియోస్ వచ్చాయి బయట, నేను చూసినాను స్వామి. అది చంద్రలింగం అదే మల్లమ్మ గుడి దగ్గరనో ఎక్కడనో కాదు సారీ అక్కమాంబ కేవ్స్ దగ్గర ఎక్కడనో చంద్రలింగం దగ్గర శ్వేతనాగు చుట్టుకోగా అనుకోకుండా ఎవరో చాలా మంది ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది. అది చూసాను స్వామి. చూసాను స్వామి. రైట్ స్వామి, చాలా సంతోషం మీరు మళ్ళీ వచ్చినందుకు. కొంతమంది ఇంకొక క్వశ్చన్ అడిగినాడు స్వామి, ఆ మిలిటరీలో మళ్ళీ మేమంతా ఎగ్జామ్స్ రాసి వచ్చిన నాగసాధువులను ఎట్లా తీసుకున్నారు మిలిటరీలో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినాడు ఒక అతను. ఓకే, అయితే నేను నార్త్ న్యూస్ లో వచ్చింది, సౌత్ న్యూస్ లో రాలేదని చెప్పి మీరు ఒకసారి గూగుల్ పోయి సెర్చ్ చేసి ఓకే నాగా బాబాస్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే 2-3 టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది. ఓకే, ఇప్పుడు గల్వాన్ లో మనకి చైనీస్ వాళ్ళతో మనకి వార్ అయింది, చిన్నపాటి వార్ అయింది. చాలా మంది సైనికులను కూడా మనం కోల్పోయినాం. వాళ్ళు కూడా 400 మంది వరకు చనిపోయారు. సో దాని తర్వాత మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలని ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనుకున్నారు. ఓకే, ఫ్రంటియర్ ఫోర్స్ అని ఉంటాయి, చాలా ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఓకే, ఇది నేను అనవసరంగా బయట పెట్టినా అనిపిస్తుంది. నేను వాళ్ళు ఏ రూపంలో వాళ్ళకి ట్రైనింగ్ అవుతుందో, ఏ ఆపరేషన్స్ కి వాళ్ళు వాడతారో. సో స్టేట్మెంట్ అయితే ఇచ్చారు పరిషత్, నాగా పరిషత్ వాళ్ళు, వీఆర్ రెడీ, లాక్స్ ఆఫ్ సాధుస్ మేము ఇండియన్ ఆర్మీకి మేము ఇస్తాము. ఇట్లాంటి వార్ వచ్చినప్పుడు మేము పోట్లాడతాము. ఎందుకంటే దిస్ ఇస్ అన్ అన్ప్రొవోక్డ్ వార్. ఇది ఎట్లా అంటే సడన్ గా వాళ్ళు వచ్చేసి మన మీద, మన జవాన్ల మీద అటాక్ చేయడం జరిగింది. ఓకే, సో మనం కౌంటర్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలా, ఎట్లయితే. సో ఇట్స్ ఆల్ హిడెన్ బిహైండ్. సో అట్లా ఉంటాయి. గూగుల్ సెర్చ్ చేసుకుంటే వాళ్ళకి 2 or 3 మీకు న్యూస్లలో కూడా ప్రపోజల్ ఉంటాయి. సో ఇండియన్ ఆర్మీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్యాక్ సైడ్. శివయ్య దయ వల్ల కర్నూలు డిస్టిక్ బ్లెస్ వల్ల శ్రీశైలంలో శివుడు ఉన్నాడు, మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు, 220 కిలోమీటర్స్. కాలుబొక్క కూడా చాలా మందికి తెలుసు, బుక్కరామేశ్వరం అని అంటారు. అక్కడ శివుడు చాలా బాగుంటుంది. అక్కడ కూడా కొలను చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. కొంచెం మహానంది గురించి కూడా కొంచెం టచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అడిగినందుకు. మహానంది శిలాదుడు అనే మహర్షి కొడుకు నంది.
నంది ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించుకొని ఓకే. ఓకే. ఆ ఎల్లప్పుడూ నేను నిన్ను చూస్తూ ఉండాలని కోరిక. ఓకే. నంది అంటే ధర్మం. ఎద్దు ఓకే. అంటే ధర్మంలో పడ్డాయి. ఇప్పుడు ఎద్దు కింద నుంచి పోతాం కదా! ధర్మం నుంచి పోయినట్టు. పోయినట్టు. సో, ఆవుకి ఎట్లయితే పుష్ఠభాగం లక్ష్మీ కటాక్షమో, ఎద్దుకి దాని ముఖం ఓకే. లక్ష్మీ కటాక్షం. ఓకే. అలక్ష్మి పోతది. ఎద్దు అయితే ఎక్కడైతే అడిగేస్తదో. పూర్వకాలంలో మనము ఈ ట్రాక్టర్లు రానప్పుడు దున్నుతుండే మనకి. సో, దున్నే భూమిలో పండే ధాన్యమే మనం తినాలని పురాణాలలో ఉంది. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ భూమిలో మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటామో ఎద్దుతోని దున్నించాల. ఎద్దుతోని దున్నిస్తే అలక్ష్మి పోయి లక్ష్మి వస్తది. ఓకే. ఆ! మీరు ఒకసారి క్లియర్‌గా చెప్పండి. ఎప్పుడన్నా మనం ఇల్లు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కట్టుకున్నానంటే ఒకసారి మనం ఎద్దుని తీసుకొని, అది కూడా ఒంగోలు ఎద్దులుంటాయి. అవునవును. ఇప్పుడు బాగా మోపురం వచ్చి. జెర్సీతోని కాంబినేషన్‌తోని వచ్చినప్పుడు జెర్సీ. హంప్ ఉంటది ఎనకాల. ఓకే. ఆ! ఆ హంపున్నయి తీసుకొనొచ్చి మనము మన భూమిని దున్నించాలి. ఓకే. దున్నిస్తే ఎక్కడెక్కడ అడిగేస్తదో అక్కడక్కడ అలక్ష్మి పోయి లక్ష్మీ కటాక్షం వస్తది మనకి. ఇంటికి. ఇంటికి. చాలా రైట్. మంచి జరుగుతది. పొలాలకు గూడా చేస్తే ఆ ధాన్యంకి పవరొస్తది. ఇప్పుడు ఆ పవర్ పోయేసి మనకి రోగాలొస్తున్నాయి మన అవును. ట్రాక్టర్లతోనే. సో, మనం పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసిర్రు, మనం మళ్ళా వి హావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. రైట్. సో, రైట్. మహానంది అనేది ధర్మక్షేత్రం అది. రైట్. సాక్షాత్ నవనందులుంటాయి. హ్మ్. రుద్రనంది, గణపతి నంది, అగ్నినంది, జలనంది అని చెప్పి, కృష్ణనంది, ఓహ్! రుద్రనంది అని చెప్పి మల మహానంది ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో నవనందులున్నాయి. ఓకే. ఓకే. ఆ మహానంది క్షేత్రం నుంచి 3 తీర్థాలు వస్తాయి. ఒకటి మెయిన్ లోపలుండేది రుద్రగుండం. రుద్రకొండం. రుద్రగుండంలో ఒకానొక రోజు సాక్షాత్తు గంగమ్మ వచ్చి మునిగిపోతదంట. అబ్బా! స్వామి నాకు ఎంతమంది పాపులొచ్చేసి చేస్తున్నా. గంగలో చేసుకొని పోతున్న ఆ పాపాలను నాన్నంటుకున్నాయి. మరి నా పాపాలు ఎవరు కడుగుతారు అంటే శివుడు అని చెప్పి, ఇది లింగం కింద నుంచి వచ్చే నీరు అత్యంత పవిత్రమైన నీరు. హ్మ్. ఆహ్, నంది కింద నుంచి వచ్చే నీరు. ఓకే. ఇట్లాంటి ఈ గుండంలో నువ్వు స్నానం చేసి పోయినట్లయితే నీ సకల పాపాలు పోతాయని చెప్పి. ఇదో స్పెషల్ రోజుంది. ఆ ఓకే. రోజు ఓకే. నాకు తెలీదు. ఆ ఓకే. రోజొచ్చి గంగమ్మ వచ్చి స్నానం చేసి పోతదంట. రైట్. సో, ఆ పవర్‌ఫుల్ తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి మనకి. అదృష్టం కూడా కలిసొస్తది. ఓకే. 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 ఆ! ఆరోగ్యం కూడా బాగుపడుతది. లోపల రుద్రగుండం, బయట బ్రహ్మగుండం, విష్ణుగుండం. విష్ణుగుండం 3 ఉన్నాయి. ఈ 3 తీర్థాల్లో స్నానం చేసి కార్తీక మాసం స్నానాలకి నంబర్ 1. రైట్. వనభోజనాలు కూడా చేయాలి. అవును. వనభోజనాలు, అన్నదానాలు, యజ్ఞయాది కృతులు, అభిషేకాలు, నోములు అన్నీ ఎంత పుణ్యం చేసుకుంటే కార్తీక మాసంలో మనకి వందల రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. సో, శ్రీశైలం వచ్చినట్టయితే మహానంది కూడా దర్శించండి. అత్యంత పవర్‌ఫుల్ క్షేత్రం మహానంది. సో, అక్కడ తీర్థ స్నానం చేసి తరించిపోండి. రైట్ సార్. స్వామివారి అనుగ్రహం పొందండి. సార్ మీరు ఇదన్నారు కదా! అంటే మీరు విష్ణుని మొక్కుతారు కదా! ఆ! నేను మొక్కుతా, మీరు మొక్కుతారు. అంటే నాకు అగరెస్ట్ లేదు. విష్ణు అంటే నాకేం ద్వేషం లేదు. ద్వేషం లేదు మనకి. నేను కానీ అదే చెప్పేది. నాకు శివుడు అంటే ఇష్టం. ఇష్టము. ఆయన గొప్ప అనుకుంటా. అది ఇష్టదేవత కింద తీసుకుంటాం. ఆ! ఇష్టదేవత ఒకరుంటారు. ఖచ్చితంగా ఇష్టభక్తి. ఎవరికన్నా అంతే. హనుమాని కరెక్ట్. వాడు విష్ణుని పూజిస్తున్నాడు, నేను వాడిని దూరం చేసుకొని వీడు రాక్షసుడు లెక్కున్నాడు. హ్మ్. వీడు రాక్షస గణానికి చెందినవాడు, వీడు మద్యం తీసుకుంటాడు, మాంసం తింటాడు అని చెప్పేసి దూషిస్తే శివ అంటే భక్తులని అదే కొంతమంది ఏమంటారంటే భస్మం పూసుకునే వాళ్ళంతా అసలు కిందకి లెక్కకొస్తారు అది ఇది అంటే చచ్చిపోయినాక వాడు భస్మంగా అవుతాడండి. ఇప్పుడు శ్మశానంలో విష్ణు ఉంటాడా, శివుడు ఉంటాడా నాకు అర్థం కాదు. నేను కొన్ని శ్మశానం చూస్తుంటే కొత్త బోర్డు అనిపిస్తుంది. వైకుంఠ ధామం అంట. ఇదేందిరా బాబు, శ్మశానంలో విష్ణు ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు అనేసి నేను ఆశ్చర్యపోయినా నేను. గవర్నమెంట్ వాళ్ళు చేంజ్ చేస్తారు. అదే ఇప్పుడు శివుడు ఎక్కడ ఉంటాడంటే శ్మశానం ఉంటాడు. శ్మశానం ఎందుకు ఉంటాడంటే పిశాచాలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి, విష్ణు కంట్రోల్లో ఉంటాయా లేకపోతే శివుని కంట్రోల్లో ఉంటాయా? భూతనాథుడు విష్ణుడా లేక శివుడా? శివుడు. ఈ పంచాయతీ తేల్చాల్సిందే. అన్ని బయటికి రావాల్సింది. ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు పులిని చూసి నక్క వాతను పెట్టుకున్నాడు. చర్చిలలో ధ్వజస్తంభాలు, గంటలు, గుండు చేసుకుంటున్నారు చర్చిలలో వచ్చేసి. అదే సార్. అభిషేకాలు ఏది ఇవన్నీ ఎవరు అడగడం లేదనేసే రెచ్చిపోతున్నారు ఇదంతా. అదొకటి స్వామి. ఆ! కులదేవతల్ని, పితృదేవతల్ని, గ్రామం దేవతల్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? అస్సలు చేయొద్దు. చేయకూడదు. అస్సలు చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు మనకి మొదట అనుగ్రహించే వాళ్ళు మన గ్రామ దేవతలు, ఇష్ట దేవతలు,
కులదేవతలు. మనకు శ్రీశైలంలో కూడా మీరు గ్రామ దేవత ఉన్నారు కదా? మన గుడి ముందటనే ఫస్ట్ ఇంతకుముందు చెట్లు అవన్నీ పెద్దగా చెట్లు ఉండేవా కనిపించలేదు మనకి, షాప్స్ అవన్నీ ఉండేటప్పుడు. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసిన తర్వాత అంకాలమ్మ గుడి అన్న, అంకాలమ్మ గుడి. గుడి ఎదురుగానే కంపల్సరీ శ్రీశైలం వచ్చినప్పుడు గ్రామ దేవత దర్శనం చేసుకోవాలి. అవును. నీకు పరిపూర్ణం అవుతుంది. వచ్చేటప్పుడు బయలువీరభద్ర స్వామి క్షేత్రపాలకుడు కనిపిస్తాడు, స్వామివారు అయ్యవారు, బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం, తర్వాత అంకాలమ్మ గ్రామ దేవత దర్శనం, ఖచ్చితంగా దర్శనం పరిపూర్ణం అయిపోతుంది. పరిపూర్ణ. సాక్షి గణపతి దగ్గర మీరు గోత్రనామాలు చెప్పేయాలా, రైట్, శిఖరం చూడాలి, మోక్షం పొందాలి. ఇంకేం ఆఫర్ ఉంది? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఎవరు 200 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, చాలా దగ్గరలో ఉన్న మహాక్షేత్రం మనకి. భూమండలంలో ఇప్పుడు భారతదేశం మన భూమండలం పూజా మందిరం, అది కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి మనది. అట్లాంటి భూమిలో శ్రీశైలం నాభిస్థానం. సో మనకి శివ ఇంత దగ్గర ఉన్నాడు, మీకు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? శివయ్య స్పర్శ దర్శనము, తలదాకి ధూళి దర్శనం మీకోసం వెయిటింగ్. అంతే, అక్కడ శివుడు మీకోసం వెయిటింగ్. రైట్ సార్. సో త్వరగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. స్పెషల్. రైట్ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తా. మీరు అన్నట్టుగా మీ ఫ్రెండ్స్ నాగసాధువులు హిందూ వాళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. నేను ఒకసారి ట్రై చేస్తా స్వామి చేయడానికి. ఒకసారి వాళ్ళు తీసుకొని వస్తా, వాళ్ళు నేను ట్రాన్స్లేట్ చేస్తా. వాళ్ళు కొంచెం హైయర్ స్టేజ్ లో ఉన్నారు కదా మన ఆడియన్స్ కోసం. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే పర్లేదు స్వామి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వి కెన్ ట్రై. డెఫినెట్లీ తీసుకొని వస్తాను ఈసారి వాళ్ళని తీసుకొచ్చి కొంచెం, ఎందుకంటే డెప్త్ ఆఫ్ విషయాలు డిస్కస్ చేద్దామని ఆలోచన. థ్యాంక్స్ స్వామి వచ్చినందుకు. ఇంకేమైనా కామెంట్స్ వస్తే మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఆల్ ద బెస్ట్. సర్వే జన. ఓం నమః శివాయ. This is Unscripted with Vamshi. Thank you very much for watching.